యాకోబు నిరుపం 5వ అధికారం యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనங்கள். 17-18 వచనాలు. 17-18. 17-18 వచనాలు. எலியா என்பவன் நம்மை போல பாடுள்ள மனுஷனாயிருந்தும் ఏలియా అనేటువంటి మనుషుడు మనవలే శ్రమ కలిగిన వాడై మழை పెయ్యాదబడి కరుతాయ్ జెబం பண்ணினான். వర్షము పడకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థించాడు. அப்பொழுது 3 வருஷமும் 6 மாதமும் பூமியிலே மழை பெய்யவில்லை. అప్పుడు 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము పడలేదు. மறுபடியும் ஜெபம் பண்ணினான். అతడు మరలా ప్రార్థన చేయగా அப்பொழுது வானம் மழையை பொழிந்தது. అప్పుడు ఆకాశము వర్షము ఇచ్చెను. பூமி தன் பலனை தந்தது. భూమి తన ఫలమును ఇచ్చెను. இந்த நாள் முழுவதும் ஆண்டவர் நம்மோடு பேசின ஒரே ஒரு காரியம், ఈ దినమంతయు ప్రభు మనతో మాట్లాడిన ఒకే ఒక అంశం, நீங்கள் ஜெபிக்க வேண்டும். మీరు ప్రార్థించాలి. எப்பொழுதும் ஜெபிக்க வேண்டும். ఎల్లప్పుడు ప్రార్థించాలి. எல்லா காரியத்துக்கும் ஜெபிக்க வேண்டும். అన్ని అంశాలకే ప్రార్థించాలి. நீங்கள் பாதுகாக்கப்பட ஜெபம் அவசியம். మీరు భద్రత కలిగి ఉంటకు మీరు ప్రార్థన మీకు అవసరం. தேசத்தில் எழுப்புதல் வருவதற்கு ஜெபம் அவசியம். దేశమందు ఉద్యమం రావడానికి ప్రార్థన అవశ్యమే. என்று ஜெபத்தை குறித்து ஆண்டவர் பேசிக் ఇలా ఈ கொண்டிருக்கிறார். దినాన ప్రార్థన గురించి ప్రభువు మనతో మాట్లాడాడు. நாம் எப்படி ஜெபிக்க வேண்டும், మనం ఎలా ప్రార్థించాలి, எப்படி ஜெபித்தால் ஆண்டவர் அற்புதம் செய்வார். ఎలా ప్రార్థిస్తే ప్రభు అద్భుతం చేయగలరు. எலியாவுடைய ஜெபத்தை குறித்து வேதம் சாட்சி கொடுக்கிறது. ఏలియా యొక్క ప్రార్థన గురించి బైబిల్ గ్రంథము సాక్ష్యం పలుకుతుంది. கருத்தாய் ஜெபம் பண்ணினார். ఆయన ఆసక్తితో ప్రార్థన చేసి அவர் கருத்தாய் ஜெபித்தபடியினால் வானம் அடைக்கப்பட்டு விட்டது. ఆయన ఆసక్తితో ప్రార్థించగా ఆకాశం మూతవేయబడింది. 3.5 ஆண்டு காலம் மழை பெய்யவில்லை. 3.5 సంవత్సరంలో వర్షం కురవలేదు. மறுபடியும் ஜெபம் பண்ணுகிறார். మరలా ఆయన ప్రార్థిస్తున్నాడు. மறுபடியும் மழை பொழிகிறது. మరలా వర్షము కురవబడుతుంది. இந்த மனிதர் ஜெபம் பண்ணினால் ఈ మనుషుడు ప్రార్థిస్తే செத்த மகன் உயிரோடு எழும்புகிறான். చనిపోయిన కుమార్ని సజీవంగా లేపుతున్నాడు. விதவின் மகன் மரித்து விட்டான். బెదవరాల యొక్క కుమారుడు మరణించాడు. எலியா ஜெபம் பண்ணுகிறார். ఏలియా ప్రార్థించగా மரித்து போன பையன் உயிர் பெற்று எழும்புகிறான். మృతుడైన ఆ కుమారుడు సజీవంగా లేస్తున్నాడు. எலியா ஜெபம் பண்ணுகிறார். ఏలియా ప్రార్థిస్తున్నాడు. மழை பெய்யாதபடி வானம் அடைக்கப்பட்டு விடுகிறார். వర్షము కురవడకుండా ఆకాశం మూతవేయబడుతుంది. எலியா ஜெபம் பண்ணுகிறார். ఏలియా ప్రార్థిస్తున్నాడు. வானத்தின் அக்கினி இறங்கி வருகிறார். ఆకాశం నుండి అగ్ని దిగొస్తుంది. அவர் ஜெபம் பண்ணினால் இந்த அற்புதம்லாம் நடக்கிறது. ఆయన ప్రార్థిస్తే ఇట్టి అద్భుతాలన్నీ జరుగుతున్నాయి. எலியாவின் தேவன் நம்முடைய தேவன். ఏలియా యొక్క దేవుడు మన దేవుడు అండి. எலியாவின் தேவன் உங்களுடைய தேவன். ఏలియా దేవుడు మీ యొక్క దేవుడు. எலியாவின் ஜெபத்தை கேட்டு அற்புதம் செய்த ஆண்டவர் நம்முடைய ஜெபத்தையும் கேட்கிறார். ఏలియా యొక్క ప్రార్థన విని అద్భుతము చేసిన దేవుడు మన ప్రార్థన కూడా విని అద్భుతము చేయుడు. எலியா ஜெபித்த போது அற்புதம் செய்த ஆண்டவர் நீங்கள் ஜெபிக்கும் போது அற்புதம் செய்வார். ఏలియా ప్రార్థించగా అద్భుతము చేసిన దేవుడు మీరును ప్రార్థించగా ఆయన అద్భుతములు చేయును. இன்றைக்கு நீங்கள் ஜெபிக்கும் போது அவர் உங்களுக்கு அற்புதம் செய்வார். నేడే మీరు ప్రార్థిస్తుండగా ఆయన మీకు అద్భుతములు చేయును. ஆனால் நாம் என்ன நினைக்கிறோம், కానీ మనం ఏమనుకున్నామంటే எலியா பெரிய தீர்க்கதரிசி, ఏలియా ఓ గొప్ప ప్రవక్త, அவர் பெரிய தீர்க்கதரிசி, ఆయన అతి గొప్ప ప్రవక్త, அவர் ஜெபம் பண்ண ஆண்டவர் அற்புதம் செய்வார். ఆయన ప్రార్థిస్తే అద్భుతాలు దేవుడు చేస్తాడండి. நான் சாதாரண ஊழியக்காரன், నేను సాధారణమైన సేవకుడినండి, நான் ஒரு విశ్వాసి, నేను ఒక విశ్వాసినండి, நான் పள்ளிக்கூடத்துல படிச்சுக்கிட்டே విశ్వాసిயா இருக்கிறேன், నేను ఈ యొక్క పాఠశాలలో చదువుతూనే నేను ఒక విశ్వాసిగా நான் ஒரு ఉన్నాను, வேலை பார்த்துக்கிட்டே சபையில விசுவாசியா నేను இருக்கிறேன், ఉద్యోగం చేసుకుంటేనే ఒక సాటి విశ్వాసిగా ఉన్నాను, நான் ஒரு குடும்ப பெண்ணா இருந்து கொண்டு விசுவாசியா నేను இருக்கிறேன். కుటుంబశ్రీగా ఉంటూ నేను విశ్వాసిగా ఉన్నాను. நான் ஜெபம் பண்ணாலும் நடக்குமா? నేను ప్రార్థిస్తే జరుగునా? எலியா ஜெபம் பண்ணா நடக்கும். ఏలియా ప్రార్థిస్తే జరుగుతుందండి. நான் ஜெபம் பண்ணா நடக்குமா? నేను ప్రార్థిస్తే జరుగునా? அப்படிதான் நாம் நினைக்கிறோம். అలాగనే మనం అనుకుంటున్నాం. அதனாலதான் ஆவியானவர் எப்படி எழுதி வைத்திருக்கிறார், అందుకే పరిశుద్ధాత్ముడు ఈ రీతిగా రాసి ఉంచాడు. ఆయన எலியா என்பவன் நம்மை போல பாடுள்ள மனுஷனாக இருந்தும், ఏలియా మన వంటి స్వభావము కలిగి శ్రమలతో ఉండిన వాడైనను. எலியா நம்மை போல பாடுள்ள மனிதர், ఏలియా మన వంటి స్వభావం కలవాడే. ஆவியானவர் அப்படிதான் எழுதி வைத்திருக்கிறார். పరిశుద్ధాత్ముడు ఆ రీతిగానే రాసి ఉంచాడు. நம்ம ஒரு பெரிய தீர்க்கதரிசியாய் பார்க்கிறோம். మనమైతే ఆయన ఏదో పెద్ద ప్రవక్తగా మనం அவர் చూస్తున్నాం. பெரிய தீர்க்கதரிசி தான், ఆయన గొప్ప ప్రవక్తే. ஆனால் நம்மை போல பாடுள்ள மனிதர். అయితే మన వలె శ్రమ కలిగిన స్వభావం కలిగిన వాడే. நம்ம சில சமயம் பயப்படுகிறோம், మనం కొన్ని సందర్భాల్లో భయపడుతుంటాం, சில சூழ்நிலை பார்த்தா பயம் வருது. కొన్ని
కొన్ని పరిస్థితులు చూస్తే మనకు భయం కలుగుతుంది. 1 రాజాக்கள் 19 அதிகாரம் வாசித்தால் మొదటి రాజుల గ్రంథము 19 అధ్యాయం చదివితే எலியா கூட பயந்தார். ఏలియా కూడా భయపడ్డాడండి. ஏசபேலுக்கு பயந்து ஓடுகிறார். యెజబేలుకి భయపడి పరుగున పరిగెత్తాడు. ஐயோ நாங்க இருந்தா என்ன கொன்னு விடுவாங்க. అయ్యో నేను వస్తే ఇక్కడ నన్ను చంపేస్తారు. ஓடுகிறார் పట్టణத்தை விட்டு. పరుగెత్తున్నాడు పట్టణాన్ని విడిచి. நம்மை போல பயப்படுகிற ஒரு மனிதர். మనవలే భయపడేటువంటి ఒక వ్యక్తి. நம்ம நிறைய சமயத்துல சோர்ந்து போகிறோம். మనము కూడా చాలా సందర్భాల్లో సొమ్మసిల్లిపోతాం. எலியா கூட சோர்ந்து போனார். ఏలియా కూడా సొమ్మసిల్లాడండి. 1 ராஜாக்கள் 19 அதிகாரம் 4 வசனம் பாருங்க. మొదటి రాజు గ్రంథము 19 అధ్యాయము 4వ వచనం చూడండి. அவர் ஒரு சூரச்செடியின் அடியில படுத்துக்கொண்டு ఆయన ఒక బదరీ వృక్షము కింద పండుకొని போதும் கர்த்தாவே என்னை எடுத்துக்கொள்ளும். చాలు ప్రభా నన్ను తీసుకునుమయ్యా, என்னை எடுத்துக்கொள்ளும். నన్ను తీసుకునుము, இதுக்கு மேல என்னால வாழ முடியாது. దీని తర్వాత నేను ఇక బ్రతకను ప్రభా அப்படின்னு சோர்ந்து போய் சொல்லுகிறார். అలా సొమ్మసిలి చెప్తున్నాడు. ஆண்டவர் தேவதூதனை அனுப்பி பலப்படுத்துகிறார். ప్రభు దేవునికి దూతని పంపించి బలపరుచుతున్నాడు. மறுபடியும் படுத்துக் கொள்ளுகிறார். మరలా పండుకుంటున్నాడు. அந்த அளவுக்கு அவர் சோர்ந்து ఆ போனார். స్థాయికి ఆయన సొమ్మసిల్లిపోయాడు. நம்ம సోర్ந்து పోற மாதிரி தான் அவரும் సోర్ந்து మనం போனார். ఎలా సొమ్మసిల్లుతున్నామో అలాగే ఆయన సొమ్మసిల్లుతున్నాడు. நீங்களும் சில சமயம் சொன்னீங்களா போதும் ஆண்டவரே எடுத்துக்கொள்ளுங்க. మీరు కూడా చాలా సందర్భం చెప్పారు కదా, చాలు ప్రభా ఇక నన్ను తీసుకో అయ్యా. எலியா கூட அப்படி சொன்னார். ఏలియా కూడా అలాగే చెప్పాడు. நம்மை போல பாடுள்ள மனிதர். మనవలే స్వభావము శ్రమలు గలవాడు. நம்ம சில சமயம் தவறு பண்ணி விடுகிறோம். కొన్ని సందర్భం మనం కూడా పొరపాటు చేస్తుంటాం. தேவனுக்கு சித்தமில்லாததை செய்து விடுகிறோம். దేవుని చిత్తం లేని కొన్ని పనులు చేస్తుంటాం. எலியா கூட அப்படி பண்ணிட்டார். ఏలియా కూడా అలాగే చేశాడండి. அவர் பிறகு குகைக்குள்ள இருந்தார். ఆయన వెళ్ళి ఒక గుహలో ఉన్నాడు. கர்த்தர் வந்து நின்றார். ప్రభు వచ్చి నిలబడ్డాడు. எலியாவை இங்க என்ன பண்ற? ఏలియా నీకు ఇక్కడేం పని అని అడిగాడు. இங்க உனக்கு என்ன வேலை? ఇక్కడ నీకేం పని? ஏன் இங்க வந்திருக்கிற? ఎందుకు ఇక్కడికి వచ్చావు? நான் சொல்லாத இடத்துக்கு வந்திருக்கிற. నేను చెప్పని చోటుకు వచ్చావే. எலியா கூட அப்படி தவறு செய்கிற மனிதர். ఏలియా కూడా ఆ రీతిగా పొరపాటు చేసేవాడే. ஆனா ஜெபம் என்று வந்து కానీ விட்டால் ప్రార్థన అన్న సంగతి రాగా கருத்தாய் ஜெபம் ఆసక్తితో ప్రార్థన చేసేవాడు. கருத்தாய் ஜெபம் பண்ணுவார். ఆసక్తితో ప్రార్థన చేసేవాడు. மரித்த மகன் உயிரோடு எழும்பும்படி ஜெபம் ఆ பண்ணுவார். మరణించిన కుమారుడు లేచేంత వరకు ప్రార్థన చేశాడు. வானத்திலிருந்து அக்கினி இறங்கி வரும்படி ஜெபம் பண்ணுவார். ఆకాశంలో అగ్ని దిగి వచ్చేంత వరకు ప్రార్థన చేశాడు. மழை பெய்யாதபடி வானத்தை அடைத்து விடுவார். వర్షము కురవకుండా ఆకాశాన్ని బంధించేవాడు. அந்த மாதிரி கருத்தாய் ஜெபம் பண்ணுவார். ఇలాగున ఆసక్తితో ప్రార్థన చేస్తాడు. ஆகவே நீங்களும் கருத்தாய் ஜெபித்தால் కావున మీరు కూడా ఆసక్తితో ప్రార్థిస్తే எலியாவின் தேவன் இன்றைக்கு பதில் தருவார். ఏలియా దేవుడు నేడు మీకు జవాబు ఇచ్చును. எலியாவின் தேவன் இன்றைக்கு அற்புதம் செய்வார். ఏలియా యొక్క దేవుడు మీకు అద్భుతాలు జరిగించును. நீங்களும் கருத்தாய் ஜெபித்தால் இன்றைக்கு சுகத்தை பெற்றுக் கொள்வீங்க. మీరు కూడా ఆసక్తితో ప్రార్థిస్తే స్వస్థతను పొందుకొందురు. நீங்க கருத்தாய் ஜெபித்தால் விடுதலை பெற்றுக் கொள்வீங்க. మీరు ఆసక్తితో ప్రార్థిస్తే విడుదలను పొందుకొందురు. மகாராஷ்டிரா மாநிலத்தின் வடபகுதியில మహారాష్ట్రలో ఉండేటువంటి ఆ యొక్క రాష్ట్రంలో ఆ ఉత్తర భాగాన வார்லி என்று சொல்லி ஒரு ஆதிவாசி மக்கள் வசிக்கிறாங்க. బార్లీ అని చెప్పబడుతుంటే ఒక ఆదివాసి తెగవారు ఉన్నారు అక్కడ. அங்க மத்தியில நான் போயிருக்கிறேன். వారి మధ్య నేను వెళ్ళానండి. அங்க மிஷினரிகள் ஊழியம் செய்யறாங்க. అక్కడ మిషనరీలు పరిచయం చేస్తున్నారు. அவங்க ஒரு கேம்புக்கு கூப்பிட்டதுனால நான் போயிருந்தேன். అక్కడ వారు సదస్సుకు నన్ను పిలిచారు, అక్కడ వెళ్ళాను. ஆயிரக்கணக்கான மக்கள் வந்திருந்தாங்க. వేల కొలది ప్రజలు వచ్చారండి అక్కడికి. அவ்வளவு மக்கள் ரட்சிக்கப்பட்டிருக்காங்க. అంతమంది రక్షింపబడి ఉన్నారు. அதுல ஒரு ஆச்சரியமான ஒரு குடும்பத்தை அந்த மிஷினரி எனக்கு அறிமுகப்படுத்தி అందులో ఒక ఆశ్చర్యమైన కుటుంబాన్ని ఆ మిషనరీ నాకు పరిచయం చేశాడు. அந்த கிராமத்துல சில குடும்பங்கள் ரட்சிக்கப்பட்டாங்க. ఒక గ్రామమున కొన్ని కుటుంబాలు రక్షింపబడ్డాయి. அவங்க பக்கத்து ஊர்ல இருக்கிற சர்ச்சுக்கு போயிட்டு வருவாங்க ஞாயிற்றுக்கிழமை. వారు ఆదివారం అయితే చేరునున్న ఆ ఊర్లో ఉన్న సంఘానికి వెళ్ళొచ్చేవారు. அதுல ஒரு ஏழை விசுவாசி இருந்தார். అందులో ఓ పేద విశ్వాసి ఉండేవాడు. அவருக்கு 3-4 பெண் பிள்ளைகள். ఆయనకు ఒక 3-4 ఆడపిల్లలు, ஒரே ஒரு பையன். ఒకే ఒక్క అబ్బాయి. அவனுக்கு ஒரு 6-7 வயசு. అతనికి ఒక 6 లేక 7 సంవత్సరాలు ఉంటాయి. நான் ஸ்கூல்ல படித்து கொண்டிருந்தார். ఇక పాఠశాలలో చదువుతున్నాడు. ஒரே பையன்னால ரொம்ப அன்பாக வளர்த்தாங்க. ఒకే ఒక కుమారుడు గనక చాలా ప్రేమాప్యాయతలతో పెంచాడు. இவர் கூலி வேலை செய்கிறவர். ఈయనేమో కూలి పని చేసేవాడు. திங்கக்கிழமை டவுனுக்குள்ள பட்டணத்துக்குள்ள போய் அங்க வேலை செய்வார். అయితే సోమవారం అయితే పట్టణానికి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తుంటాడు. சனிக்கிழமை தான் வீட்டுக்கு வருவார். శనివారమే మళ్ళా తిరిగి ఇంటికి వస్తాడు. ஞாயிற்றுக்கிழமை குடும்பமா சர்ச்சுக்கு போவாங்க. ఆదివారం కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్తుంటాడు. இப்படிதான் அவருடைய வாழ்க்கை போய் கொண்டு ఇలాగనే
అలాగనే వారి యొక్క జీవిత విధానం కొనసాగించబడింది. ஒரு சமயம் விடுமுறை நாள் வந்து ஸ்கூல் விடுமுறை நாள் வந்து ఒకసారి పాఠశాల సెలవు దినాలు వచ్చినప్పుడు அந்த கிராமத்துல ஒரு பெரிய குளம் இருந்தது. ఆ గ్రామంలో ఓ పెద్ద కోనేరు ఉంది. சின்ன பிள்ளைகள் அங்க போய் நீச்சல் அடிச்சு விளையாடுவாங்க. చిన్నపిల్లలు వెళ్ళి అక్కడ ఈతలాడుతూ ఈత కొడుతూ ఆడుకుంటారు. இவங்களுடைய குடும்பத்திலுடைய மகன் பெயர் வந்து கிஷான் என்பது. అయితే వీరి యొక్క కుటుంబంలో ఉన్న చివరి కుమారుడి పేరు కిసాన్ ఆయన పేరు. அவனு விளையாட போனான். అతడు కూడా ఈత కొట్టడానికి వెళ్ళాడు. எல்லா பிள்ளைகளும் நீச்சல் அடிச்சு குளத்தில் விளையாடி கொண்டிருந்தார். ఇక పిల్లలందరూ ఆ యొక్క కోనేట్లో ఈత కొడుతూ ఆడుతున్నారు. திடீரென்று கிஷானை காணவில்லை. ఉన్నట్టుండి కిసాను కనబడకుండా మాయమయ్యాడు. எல்லா பையங்களும் பார்த்தாங்க கிஷானை காணோம். ఇక అక్కడ కుర్రోళ్ళందరూ గమనించారు కిసాన్ కనబడట్లేదు. எல்லாம் தேடி பார்க்கறாங்க காணோம். అందరూ వెతికి చూశారు కిసాన్ కనబడట్లేదు. அவனு தண்ணிக்குள்ள மூழ்கி விளையாடினான், இப்ப வெளியே வரல. అయితే వాడు కూడా నీళ్ళలో మునిగి ఆటలాడాడు, వాడు బయటికి తేలలేదు. கொஞ்ச நேரம் பார்த்தாங்க, வெளியே வரவே இல்லை. కొంచెం చూశారు, బయటికి కిసాన్ రాలేదు. பயம் வந்து விட்டாரு. అందరికి భయం వచ్చింది. ஊருக்குள்ள ஓடி போய் பெரிய ஆட்கள் எல்லாம் கூட்டிட்டு வந்தாங்க. ఇక ఊర్లోకి పరుగు పరుగున వెళ్ళి అక్కడ పెద్ద మనుషులు పట్టుకొచ్చారు. வாலிபர்கள் வந்து குளத்துக்குள்ள தேட ஆரம்பிச்சாங்க. అయితే యవనస్తులు వచ్చి ఆ కోనేట్లో దూకి వెతుకడం ప్రారంభించారు. அரை மணி நேரம் 1 மணி நேரம் ஆச்சு. అరగంట గంట అయింది. தண்ணிக்குள்ள போனவன் அரை மணி நேரம் 1 மணி நேரம் எப்படி உயிரோடு இருக்க முடியும்? అయితే నీటిలోకి వెళ్ళిన వాడు అరగంట గంట ప్రాణాలతో ఉండగలడా? அவனை பிணமாக வெளியே கொண்டு வந்தார். అతన్ని శవముగా బయటకు ఎత్తుకొచ్చారు. சகதியிலே போய் அகப்பட்டு கொண்டான். అందులో ఉన్న బురదలో వెళ్ళి చిక్కుకుపోయాడు. அவன் மரித்து போயிருந்தான். వాడు చనిపోయాడు. அந்த தாய் பிள்ளைகள்லாம் கதறி அழுதார். ఆ తల్లియు ఆ కుర్రోడే అక్క చెల్లెందరూ బోర్న ఏడ్చారు. அவனை வீட்டுக்கு கொண்டு வந்து அவனை குளிப்பாட்டி அவனை படுக்கையில வைத்தார்கள். ఆ శవాన్ని ఇంటికి తీసుకొచ్చి స్నానం చేపించి పండబెట్టారు. இனி அடக்கத்துக்கான காரியம் செய்யணும். ఇక అంత్యక్రియలకే ఇక పనులు కొనసాగించాలి. அவனுடைய தகப்பனார் வேலைக்கு போயிருக்கிறார். తండ్రి గారైతే పట్టణానికి ఉద్యోగానికి அவருடைய వెళ్ళాడు. தகப்பனார் வராம அடக்கம் பண்ணக்கூடாது. ఆ తండ్రి గారు రాకుండా సమాధి చేయకూడదు. உடனே அவரை தேடி ஆட்கள் போனாங்க. వెంటనే ఆయన వెతుక్కుంటూ ఆయన కూలి చేసే స్థలాన్ని వెళ్ళారు. அவர் எங்க போய் வேலை செய்யறான்னு கண்டுபிடிக்க ఆయన ఎక్కడ కూలి పని చేస్తున్నాడో ఎవరికి తెలియదు, ఎక్కడ కనుగొనాలన్నది. அதுக்குள்ள இரவாகி விட்டார். అంత లోపల రాత్రి అయిపోయింది. அந்த கிராம மக்கள் எல்லாம் அந்த வீட்டுக்கு முன்னால் கூடி ఆ வந்தார். గ్రామస్తులందరూ ఇంటి ముంగిట సమావేశమయ్యారు. ராத்திரி 9 மணி வரைக்கும் அந்த துக்கத்தோடு இருந்தாங்க. రాత్రి 9 గంటల వరకు వారు దుఃఖంతో ఉన్నారు. அப்ப சொன்னாங்க, நம்ம நாளைக்கு தான் அடக்கம் பண்ண முடியும். అప్పుడు వారు అన్నారు, రేపటి రోజే ఇక అంత్యక్రియలు జరిగించాలి. நாங்கெல்லாம் போயிட்டு நாளைக்கு வருகிறோம். మేమంతా వెళ్ళి రేపటి ఉదయాన్ని వస్తాం. ஒவ்வொருவரா இவங்க வீட்டுக்கு போயிட்டாங்க. ఒక్కొక్కరుగా చల్లగా ఇంటికి జారుకోవడం మొదలు పెట్టారు. இப்ப அந்த தாயும் அந்த பெண் பிள்ளைகள் மட்டும் இருந்தாங்க. ఇప్పుడు ఆ శవం దగ్గర ఆ తల్లియు ఆ ఆడకూతులు మాత్రమే ఉన్నారు. அவன் மரித்து 4-5 மணி நேரம் ஆகிவிட்டான். వాడు మరణించి 4-5 గంటలు అయిపోయాయి. அவன் மரித்து அவனை பிண வைக்கப்பட்டிருக்கிறார். వాడు మరణించి శవముగా పండబెట్టారు. அந்த தாயும் பிள்ளைகள் அழுது கொண்டிருந்தார். ఆ తల్లిను అక్క చెల్లెలు బోర్న ఏడుస్తున్నారు. திடீரென்று அந்த தாய்க்குள்ள ஒரு எண்ணம் வந்தது. ఉన్నట్టుండి ఆ తల్లిలో ఒక తలంపు వచ్చింది. இயேசு கிறிஸ்து மரித்து போன லாசருவை உயிரோடு எழுப்பினார். యేసుక్రీస్తు మృతుడైన లాజర్ని సజీవంగా లేపాడు కదా. 4 நாள் கழிச்சு உயிரோடு 4 దినాల అయిన తర్వాత లేపాడు కదా. அவனை కల్లరికుள்ள అడக்கம் பண்ணப்பட்ட பிறகு உயிரோடு వాడి సమాధిలో బంధించి వాడిని పాతి పెట్టిన పడిన తర్వాత కూడా లేపాడు కదా. அப்ப அவரால என் மகனை உயிரோடு எழுப்ப முடியும். అయితే ఆ యేసు వల్ల నా కుమారుని సజీవంగా లేపగలడు. ஒரு விசுவாசம் உள்ளத்திலே வந்தது. విశ్వాసం ఆమె యొక్క హృదయంలోనికి వచ్చింది. தன் பிள்ளைகளை பார்த்து சொன்னாங்க, తన ఆడకూతురును చూసి చెప్పింది, இயேசு கிறிஸ்து மரித்து போன லாசருவை உயிரோடு எழுப்பினார். అయితే యేసయ్య మృతుడైన లాజర్ని సజీవంగా లేపాడు కదమ్మా. நம்மளும் ஜெபிப்போம். మనం కూడా ప్రార్థిద్దాం తల్లి. நம்மளும் இயேசுவுக்கு கூப்பிடுவோம். మనము కూడా యేసయ్యతో చూసి మొర పెడదాం. நம்முடைய கிசானை உயிரோடு మన எழுப்புவார். కిస్సాన్ని ప్రభు సజీవంగా లేపుతాడు. அவங்க முழங்கால் படியிட்டார். అలా వారంతా చుట్టూత మోకరించారు. நோக்கி ஜெபிக்க ஆரம்பித்தார். ప్రభు తట్టు చూసి ప్రార్థించారట. இயேசுவே, லாசருவை உயிரோடு எழுப்பினீர். యేసయ్య లాజర్ని సజీవంగా లేపావయ్యా. எங்க கிசானை உயிரோடு எழுப்பும். మా కిస్సాను కూడా సజీవంగా లేపండి అయ్యా. கிசானை உயிரோடு మా எழுப்பும். కిస్సాన్ని సజీవంగా లేపండి. லாசருவை எழுப்பினீர். లాజర్ను లేపావయ్యా. கருத்த ஜோமண்ணா అలా ఆసక్తితో ప్రార్థించారు. விசுவாசத்தோட ஜெபித்தார். విశ్వాసంతో ప్రార్థించారు. 1 மணி நேரம் ஆச்சு. 1 గంట అయింది. ஒண்ணு நடக்கல. ఏం జరగలేదు అక్కడ. ஜெபத்தை விடவில்லை. ప్రార్థన వారు విడిచిపెట్టలా. தொடர்ந்து ஜெபிக்கிறாங்க. కొనసాగించి ప్రార్థించారు. 2 மணி நேரம் ஆயிற்று. 2 గంటలు అయ్యాయి. ஒண்ணு நடக்கல. ఏమీ జరగలేదు. இன்னும் ஜெபத்தை விடவில்லை. ఇంకా ప్రార్థన వారు విడిచిపెట్టలేదు. தொடர்ந்து ஜெபிக்கிறாங்க. కొనసాగించి ప్రార్థించారు. இதே காரியத்தை சொல்லி ஜெபிக்கிறாங்க. ఇదే మాటను పదే పదే చెప్పి ప్రార్థించారు. லாசருவை எழுப்பினீரே, எங்க கிசானை எழுப்பு. లాజర్ని లేపితివే, మా కిస్సాన్ని లేపుము. 3 மணி நேரம் ஆகிவிட்டு 3 గంటలు దాటేశాయి. நடுராத்திரி நேரம்
நேரமாகி మధ్యరాత్రి కూడా అయిపోయింది. அவங்க விடல தொடர்ந்து ఇక ஜெபிக்கிறாங்க. వారు పట్టు విడవక అలాగనే ప్రార్థిస్తున్నారు. திடீரென்று ఉన్నట్టుండి மரித்து கிடந்த கிசான் எழும்பி உட்கார்ந்தான். మృతుడైన కిసాను లేచి కూర్చుండెను. அவனுக்குள்ளே ஜீவன் வந்து விட்டது. అతనిలో జీవం వచ్చాడు. அவன் எழுந்து உட்கார்ந்து பேச ஆரம்பித்தான். వాళ్ళు లేచి కూర్చొని మాట్లాడటం మొదలు పెట్టాను. எனக்கு பசிக்கிறது என்று சொன்னான். నాకు ఆకలేస్తుందని చెప్పాను. உடனே அவனுக்கு ரொட்டி எல்லாம் சுட்டு கொடுத்தாரு. వెంటనే వాడికి రొట్టెలంతా కాల్చి ఇచ్చారు. காலையில கிராமமே அடக்க ஆராதனைக்கு வந்தார். పొద్దున్న గ్రామం అంతా ఇక కట్టకట్టుకొని అంత్యక్రియలు చేయడానికి వచ్చారు. கிசான் உயிரோடு வந்து நின்றான். కిసాన్ అయితే సజీవంగా లేచి వచ్చి వారి ముందు నిలబడ్డాడు. கிராமமே கேட்டாங்க, எப்படி இவன் உயிரோடு வந்தான்? వీడెట్లా ప్రాణాలతో లేచి నిలబడ్డాడు? நாங்க ராத்திரி 9 மணி வரைக்கும் பார்த்தோமே. రాత్రి 9 గంటల వరకు చూసాం కదా వీడిని. அவன் பிணமாக இருந்தானே. వాడు శవంగానే ఉండేను కదా. அந்த தாய் சொன்னாங்க, எங்க இயேசு உயிரோடு எழுப்பி ఆ விட்டார். తల్లి చెప్పింది, మా యేసయ్య మా కిసాన్ని సజీవంగా లేపెను. நாங்கள் ஜெபம் பண்ணினோம். మేము ప్రార్థించామండి. நாங்கள் ஜெபம் பண்ணினோம். మేము ప్రార్థించామండి. இயேசு உயிரோடு எழுப்பி விட்டார். యేసు సజీవంగా లేపాడు. இன்னைக்கு இந்த கிராமமே மனம் திரும்பி விட்டாரு. ఈ దినాన ఆ గ్రామమే మారు మనసు పొందాను. அல்லேலூயா. హల్లెలూయా. நான் போன போது அந்த பையனை பார்த்தேன். నేను వెళ్ళినప్పుడు ఆ కుర్రోని చూచానండి. அந்த தாயாரை பார்க்க வேண்டும் என்றேன். ఆ తల్లి గారిని చూడాలనుకున్నాను. ஒரு படிப்பறிவில்லாத ஒரு ஏழை தாய். విద్యా జ్ఞానము లేని ఒక పేదరాలైన తల్లి ఆమె. ஆனா அவருடைய விசுவாசம் எவ்வளவு பெரியது. కానీ ఆమె విశ్వాసం ఎంత గొప్పదండి. அவருடைய விசுவாசத்தை பார்த்து ஆச்சரியப்பட்டேன். ఆమె విశ్వాసం చూచి నేను ఆశ్చర్యము చెందాను. இயேசு மேல எவ்வளவு பெரிய விசுவாசம். యేసు మీద ఎంత గొప్ప విశ్వాసం అండి. செத்து போன பையன் சில மணி நேரம் ஆனாலும் இயேசு உயிரோடு எழுப்புவார். మృతుడైన కుమారుడు కొన్ని గంటలైనా కూడా యేసయ్య సజీవంగా లేపుతాడన్న విశ్వాసం. விசுவாசம் உள்ள கருத்தான ஜெபத்தினால செத்து போன மகன் உயிரோடு ఆ எழுப்பி విశ్వాసము గల ఆసక్తి గల ప్రార్థన చేత మృతుడైన కుమారుని సజీవంగా లేపగలిగిన. அவங்க 4 மாவடிகளை அழைச்சிட்டு வந்தாங்க. వారిని 4 మావిడి అంతా తీసుకొచ్చారు. எல்லாருக்கும் மத்தியில சாட்சியா நிறுத்தினார். అందరి మధ్య సాక్షిగా నిలబెట్టారు. எனக்கு அன்பானவர்களே, నాకు ప్రియమైన వారలారా, அவங்க என் மகன் செத்து போயிட்டான், யாராவது ஊழியக்காரன் வருவாங்களா, மிஷினரி வருவாங்களான்னு தேடல. అయితే వారు నా కుమారుడు చనిపోయాడు, ఎవరైనా సేవకుడు వస్తాడా లేక మిషనరీ వస్తాడా అని వారు అన్వేషించలేదు. நாம ஜெபிப்போம், இயேசு அற்புதம் செய்வார். మనం ప్రార్థిద్దాం, యేసయ్య అద్భుతం చేస్తాడు. அவங்க ஊழியர்களை தேடவில்லை, இயேசுவை தேடினார். వారు సేవకుల్ని వెతకలేదు కానీ యేసయ్యను వెతికారు. இயேசு அந்த விசுவாசத்தை கனப்படுத்தி యేసు వారి యొక్క విశ్వాసమును గణపరచెను. அந்த ஏழை பிள்ளைகளுடைய விசுவாசத்தை தேவன் கனப்படுத்தினார். ఆ உங்கள் விசுவாசத்தை கனப்படுத்துவார். ఆ పేద బిడ్డల యొక్క విశ్వాసం ప్రభు గణపరచను కనుక మీ విశ్వాసం కూడా ఆయన గణపరచును. எலியாவின் தேவன் உங்களுடைய தேவன். ఏలియా యొక్క దేవుడు మీ దేవుడై ఉన్నాడు ఆయన. எலியாவின் தேவன் நம்முடைய தேவன். ఏలియా దేవుడు మన దేవుడై ఉన్నాడు ఆయన. இன்றைக்கு நீங்கள் கருத்தாய் ஜெபிக்கும் போது உங்களுக்கும் அற்புதம் நடக்கும். ఈ రోజున మీరు కూడా ఆసక్తితో ప్రార్థిస్తే మీకును అద్భుతాలు జరుగును. கருத்தாய் ஜெபிக்கணும். எப்படி ஜெபிக்கிறது? ఆసక్తితో ప్రార్థించాలండి. ఎలా ప్రార్థించాలండి? 1 ராஜாக்கள் 17, 18 அதிகாரங்களை வாசிக்கும் போது మొదటి రాజుల గ్రంథము 17, 18 అధ్యాయాలు మనం చదివితే எலியா ஜெபித்த 3 சம்பவங்கள் எழுதப்பட்டிருக்கு. ఏలియా ప్రార్థించిన 3 అంశాలు రాయబడ్డాయండి. அதை நாம் தியானித்து ஜெபிக்க போகிறோம். దాన్ని మనం ఇప్పుడు ధ్యానించి ప్రార్థించబోతున్నాం. முதலாவது మొట్టమొదటిగా 1 ராஜாக்கள் 17ஆம் அதிகாரம். మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం. அவர் అங்கே ஒரு విధவையின் வீட்டிலே தங்கி இருந்தார், சாரிபாத்தில். ఆయన సారేపాతులో ఒక విధవరాలు ఇంట బస చేస్తుండే. அந்த விதவைக்கு ஒரு மகன் ఆ இருந்தார். విధవరాలకి ఒక కుమారుడు ఉండేది. அவன் வியாதிப்பட்டு மரித்து விட்டான். అతడు వ్యాధిగ్రస్తుడై మృతి చెందిండు. அது அந்த தாயினுடைய உள்ளத்தை ఆ வேதனைப்படுத்தி తల్లి యొక్క హృదయాన్ని ఆ సంఘటన వేదన அந்த పరిచింది. தாய் கண்ணீர் விட்டு அழுதார். ఆ తల్లి కన్నీరు విడిచి ఏడ్చింది. எலியா உடனே அந்த பையனை கேட்டு வாங்கினார். అయితే ఎలియా ఆ చిన్న పిల్లవాడిని తన చేత ఎత్తి தான் పట్టుకొని தங்கியிருந்த மேலறைக்கு கொண்டு போனார். తాను నివాసమున్న ఆ మేడగదికి தன் పట్టుకెళ్ళి படுக்கையிலே அவனை கிடத்தினார். తన పరుపు మీద అతని పరుండబెట్టి மரித்து போன ஒரு பிணமாக அவன் கிடக்கிறான். అతడు మృతి చెందిన ఒక పీనుగగా ఉన్నాడు. இப்ப எலியா கர்த்தரை நோக்கி ஜெபம் பண்ணுகிறார். ఇప్పుడు ఎలియా ప్రభు తట్టు చూసి ప్రార్థిస్తున్నాడు. 20, 21 வசனங்களிலே அதை பார்க்கிறோம். అయితే 20, 21 వచనాల్లో ఆ అధ్యాయం ముందు మనం చూడగలం. என் தேவனாகிய கர்த்தாவே, నా దేవా నా యెహోవా, என் தேவனாகிய கர்த்தாவே, యెహోవా నా దేవా, அப்படி ஜெபம் பண்ணுகிறார். అలా ప్రార్థిస్తున్నాడు. உரிமையோடு ஜெபம் பண்ணுகிறார். ఆయన అధికారాన్ని చలామణి చేస్తూ ప్రార్థిస్తున్నాడు. இந்த பிள்ளையின் ஆத்மாவை திரும்பி வர பண்ணும் ప్రభా ఈ కుమారుని యొక్క ప్రాణాన్ని మరలా రానిమ్ము என்று கர்த்தரை நோக்கி விண்ணப்பம் பண்ணினான். అని ప్రభువునకు ప్రార్థన చేయగా முதலாவது ஒரு உரிமையோடு ஜெபம் பண்ணுகிறார். మొదట ఆయన తన యొక్క హక్కుని ఉపయోగిస్తున్నాడు. நீர் என்னுடைய தேவன், నీవు నా దేవుడు, என் தேவனாகிய கர்த்தாவே, యెహోవా నా దేవా,
இரண்டாவது அதிகாரத்தோடு ஜெபம் பண்ணுங்க. రెండోది అధికారాన్ని అక్కడ ఉపయోగిస్తున్నారు. இந்த பிள்ளையின் ஆத்மாவை திரும்பி வர பண்ணும். ఈ చిన్నవానికి ప్రాణము మరలా వచ్చినట్లు చేయము. 22ஆம் வசனம் சொல்லுகிறாரு, 22వ వచనం అంటుంది, கர்த்தர் எலியாவின் சத்தத்தை கேட்டார். యెహోవా ఎలియా చేసిన ప్రార్థనను ఆలకించి பிள்ளையனுடைய ஆத்மா அவனுக்குள் திரும்பி வந்தது. ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు அவன் பிழைத்தான். వాడు బ్రతికెను. பார்த்தீங்களா, எலியா எப்படி ஜெபிக்கிறார்? చూడండి ఎలియా ఎలా ప్రార్థిస్తున్నాడు. உரிமையோடு ஜெபிக்கணுமானா, అయితే మనం హక్కుతో మనం ప్రార్థించాలంటే ஆண்டவரோடு நெருக்கமான அனுபவம் இருக்கணும். ప్రభుతో దగ్గరి సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. அவருடைய பிள்ளை என்கிற அனுபவம் இருக்கணும். ఆయన బిడ్డ అనేటువంటి అనుభవం మనకు ఉండాలి. இயேசுவுடைய ரத்தம் என்னை கழுவி இருக்கிறது, நான் அவருடைய பிள்ளை என்ற உரிமை நமக்கு అయితే இருக்கு. యేసు యొక్క రక్తం నన్ను కడిగింది, నేను ఆయన యొక్క బిడ్డను అనేటువంటి హక్కుని మనం చలామణి చేసే వారమే ఉండాలి. அப்பதான் தைரியமா போய் என் தேவனாகிய ஆண்டவரே, என் தகப்பனே நீ ஜெபிக்க முடியும். అప్పుడే నా దేవా యెహోవా నా తండ్రి అని మనం ధైర్యంగా ప్రార్థించగలం. பரிசுத்தாவினால் நிரப்பப்பட்டு పరిశుద్ధాత్మ చేత నింపబడి அவரோடு நெருக்கமா வாழ்ந்தாதான் ఆయనతో దగ్గరి సంబంధం కలిగి జీవిస్తేనే அதிகாரத்தோடு ஜெபிக்க முடியும். అధికారంతో మనము ప్రార్థించగలం. என்னைக்கோ ஒரு நாள் ஜெபிக்கிறது, ఎనడో ఒకరోజు ప్రార్థించుట, தேவை வந்தா மட்டும் ஜெபிக்கிறது, అవసరం ఉంటే ప్రార్థించుట, மற்ற நாள் ஜெபிக்க நேரம் இல்லை, பைபிள் வாசிக்க நேரம் இல்லை. మిగతా రోజుల్లో ప్రార్థించడానికి తీరిక లేదు, బైబిల్ చదవడానికి తీరిక ఉండదు. அப்படி நம்ம வாழ்ந்தா நீங்க போய் அதிகாரத்தோட எல்லாம் ஜெபிக்க முடியும். అలా మనం జీవించామంటే అధికారం చలామణి చేసి ప్రార్థించలేము. தேவனோட க்ளோஸா நீங்க வாக் பண்ணா, దేవునితో దగ్గర సత్సంబంధం కలిగి నడిచినట్లయితే, தினந்தோறும் அதிகாலையில எழுப்பி ஜெபித்து 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 இயேசுவோட நெருக்கமா இருந்தா, ప్రతిరోజు ఉదయం లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఆయన సన్నిహితంగా ఉంటే ஒரு அதிகாரத்தோட ஜெபிக்கலாம். అధికారమును మనం చలామణి చేసి ஆண்டவரே, ప్రార్థించగలం. பிள்ளை நான் வந்திருக்கிறேன், ప్రభా నీ బిడ్డను నేను వచ్చానయ్యా, இதை செய்யுங்க, ఇది జరిగించండి, இதை செஞ்சுதான் ஆகணும். దీన్ని మీరు చేసే తీరాలయ్యా, நீங்க இந்த அற்புதத்தை செஞ்சுதான் ஆகணும். మీరు ఈ అద్భుతాన్ని చేసే తీరాలి ప్రభు. நான் உடைய குமாரன் வந்திருக்கிறேன், నేను నీ కుమారుని వచ్చానయ్యా, உடைய குமாரத்தை నీ வந்திருக்கிறேன், కుమార్తెను వచ్చానయ్యా, நீங்க செய்யணும். నువ్వు ఇది చేసే తీరాలి ప్రభు. ஆண்டவர் உடனே முடியாதுன்னு சொல்ல மாட்டேன், ప్రభు వెంటనే నా వల్ల కాదు అండైన உடனே செய்வார். వెంటనే ప్రభు చేశాడండి. சென்னையில் சகோதரர் டிஜிஎஸ் தினகரன் என்ற தெய்வ மனிதர் வாழ்ந்தது உங்களுக்கு தெரியும். చెన్నై పట్టణంలో సహోదరుడు డీజెస్ దినకరన్ గారు జీవించిన సంగతి మనందరికీ ఎరుకే. ஆண்டவரோடு நெருக்கமாய் வாழ்ந்த நல்ல தெய்வ மனிதர், ప్రభుతో చాలా దగ్గరి సంబంధం కలిగి సన్నిహితంగా జీవించిన వ్యక్తి ఆయన. ஜெபம் பண்ணா மணிக்கணக்கா முழங்கால ஜெபம் பண்ணிக்கிட்டே இருப்பாங்க. ఆయన ప్రార్థిస్తే గంటల తరబడి మోకాళ్ళ నుండి ప్రార్థిస్తాడు ఆయన. ஆண்டவர் அவளோடு பேசுவார். ప్రభు వారితో మాట్లాడతారు. அந்த அளவுக்கு நெருக்கமான ஒரு ఆ அனுபవం. స్థాయికి దగ్గర సన్నిహితం కలిగిన అనుభవం. சென்னையில் ஒரு ஊழியக்காரருடைய சகோதரன் வியாதிப்பட்டு மரணப்படுக்கையில் ஆயிட்டார். చెన్నై పట్టణంలో ఒక సేవకుడు యొక్క సహోదరుడు అన్నయ్య వ్యాధిగ్రస్తుడై ఇక ఆయన మానసయంలో రోగశయంలో ఉన్నారు. அவர் ஆஸ்பத்திரியிலே சேர்த்திருந்தார். ఆయన హాస్పిటల్లో చేర్పించారు. அவர் கோமா ஸ்டேஜுக்கு போயிட்டார். ఆయన ఇక కోమా స్థాయికి వెళ్ళిపోయాడు. இப்போ அவர் அப்படியே எல்லாம் பேச்சு மூச்சு இல்லாம பிண மாதிரி ஆயிட்டார். చచ్చుబడిపోయి ఇక ఆయన శమలా అలా పండుకొని ఉన్నాడు. இன்னைக்கு கோமாவில் இருந்து வெளிவருவதே கஷ்டம்னு டாக்டர் சொல்றாங்க. ఇక కోమా నుండి బయటపడి బహు కష్టమని వైద్యులు కూడా చెప్పారు. எப்போ வருவார்னு தெரியாது, ఎప్పుడొస్తాడో తెలియదు. அப்படியே உயிர் பண்ணாலும் போயிடும். ఒకవేళ రాకపోయినా అలా ప్రాణాలు పోయినా పోవచ్చు. உடனே அவர் பிரதர் தினகரனுக்கு தெரியப்படுத்தி, వెంటనే ఆయన బ్రదర్ దినకరన్ గారికి సంగతి என் తెలియజేశారు. சகோதரன் மரணப்படுக்கையில் இருக்கிறான், మా అన్నయ్య ఈ రీతిగా మరణ పడకలో ఉన్నాడు, கோமாவில் ஆயிட்டான், కోమాలోకి గురయ్యాడు. டாக்டர்ஸ் முடியாதுன்னு சொல்லி డాక్టర్లు అయితే తమ వల్ల కాదని చేయి విరిచేశారు. நீங்க ஜெபம் பண்ண வர முடியுமா? మీరు ప్రార్థించడానికి రాగలరా అని అడిగారు. அவரும் ஒரு ஊழியக்காரர் தான். ఆయన కూడా ఒక సేవకుడే. உடனே ஒரு நாள் பிரதர் கார்ல வந்தாங்க. వెంటనే ఒక రోజున డీజెస్ దినకరన్ గారు కారులో அந்த వచ్చారు. ஆஸ்பத்திரிக்குள்ள போனாங்க. ఆ వైద్యశాలకు వెళ్ళారు. டாக்டர்ஸ் சொன்னாங்க, డాక్టర్ చెప్పారు, ஐசியூல வச்சிருக்கிறோம், இவங்க யாரும் டிஸ்டர்ப் பண்ணக்கூடாது, ఐసీయూలో ఉంచామండి, ఎవరైనా డిస్టర్బ్ చేయకూడదు. பிரதர்ன்றனால அனுமதிக்கிறோம், అయితే డీజెస్ దినకరన్ బ్రదర్ గనుక అనుమతిస్తున్నాం, சீக்கிரமா ஜெபம் பண்ணிட்டு வந்துருங்க. త్వరగా ప్రార్థన చేసి వచ్చేయండి అన్నారు. பிரதரும் அந்த சகோதரரும் உள்ளே போனாங்க. అయితే ఆ బ్రదరును ఆ సహోదరులు లోపలికి వెళ్ళారు. அவர் அப்படி ஏற்கனவே பிண மாதிரி படுத்திருக்கிறார். ఆయన ముందుగానే చచ్చిన శవంలా అలా పండుకున్నారు వాళ్ళ అన్నయ్య. அப்படி உடம்புல எல்லாம் டியூபுகள் மாட்டி இருக்கு. అయితే శరీరం అంతా గొట్టాలు ట్యూబ్లు అన్నీ పెట్టున్నారు. பிரதர் ஒரு நிமிஷம் பார்த்தாங்க, బ్రదర్ ఒక నిమిషం చూశారు, ஜெபிக்கலாம், ప్రార్థిద్దాం అన్నారు.
కన్ను మూడి ఒరే ஒரு ஜெபம் பண்ணாங்க. కళ్ళు మూసి ఒకే ఒక ప్రార్థన చేశారు. లార్డ్ ఐ నీడ్ హిమ్, సెండ్ హిమ్ బ్యాక్. ప్రభా, ఆయన మాకు కావాలి, ఆయన తిరిగి పంపించుము వెనక్కి. ஆண்டவரே இவர் எனக்கு வேணும், நீங்க திரும்பி அனுப்புங்க. ప్రభా, ఈయన నాకు కావాలి, ఆయన మరలా తిరిగి పంపించుము. அவ்வளவுதான் ஜெபம். అంతే ప్రార్థన అండి. ஒரு நிமிஷம் கூட ஆகல. ఒక్క నిమిషం కూడా కాలేదు. எப்படி ஜெபம் பாருங்க. ఎలా ప్రార్థన చూడండి. లార్డ్ ఐ నీడ్ హిమ్, సెండ్ హిమ్ బ్యాక్. ప్రభా, ఆయన మాకు కావాలి, ఆయన వెనక్కి పంపించుము. కార్ல ஏறி போயிட்டான். కారెక్కి వెళ్ళిపోయారు ఆయన. இந்த ஊழியக்காரர் திரும்ப வந்தார். ఈ సేవకుడు ఆయన కారెక్కిచ్చి మళ్ళా వెనక్కి వచ్చాడు. வெளியில இருந்து எட்டி பார்த்தா, అయితే బయట నుండి అద్దాల గదం తొంగి చూస్తే அதுவரைக்கும் கண்ணை மூடி பிணம் போல கிடந்தவர் கண்ணை திறந்து பார்க்கிறார். అంతవరకు కళ్ళు మూసుకొని సొయలేకుండా శవంగా ఉన్న ఆయన వాళ్ళ అన్నయ్య కళ్ళు తెరిచి చూస్తున్నాడు. இவர் செய்கைகளை கூப்பிட்டார். అలా చేతి సహాయం చేసి అలా సైగ చేసి పిలిచాడు. இவர் உள்ள போய் பார்த்தால் ఈయన లోపలికి వెళ్ళి చూస్తే பேச ஆரம்பிச்சிட்டார். ఇక మాట్లాడడం మొదలు పెట్టాడు ఆయన. அவர் பேசின முதல் வார்த்தையே, ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాటే, தினகரன் வந்தாரு எங்கன்னு கேட்டார். బ్రదర్ దినకరన్ గారు వచ్చారు కదా, ఎక్కడా అని అడిగాడు. இவருக்கு என்ன ஆச்சரியம். ఈయనకి చాలా ఆశ్చర్యం. நீ கண்ணு மூடி இருந்த, నువ్వు కళ్ళు మూసుకొని ఉన్నావు, வாயத்தை பேசாம இருந்த, నోరు తెరిచి మాట్లాడిన స్థితిలో ఉన్నావు, நாங்க என்ன பேசினாலும் உனக்கு கேட்கல, మేమేం మాట్లాడినా నీకు వినబడదు. பிரதர் தினகரன் வந்தது உனக்கு எப்படி தெரியும்? బ్రదర్ దినకరన్ గారు వచ్చిన సంగతి నీకెట్టా తెలుసు? இப்பதான் போறாங்க ஜெபம் பண்ணிட்டு. ఇప్పుడే ప్రార్థన చేసి ఆయన వెళ్ళిపోయారు. அவர் சொன்னார், ఆయన చెప్పాడు, பிரதர் தினகரன் இங்க ஆஸ்பத்திரிக்கு வரும்போது, బ్రదర్ దినకరన్ గారు హాస్పిటల్కి వచ్చేటప్పుడు நான் பரலோகத்திலே தேவனுடைய சிங்காசனத்துக்கு முன்பாய் நின்றேன். నేను పరలోకములో దేవుని యొక్క సింహాసనం ఎదుట నిలబడున్నాను. நான் அங்குதான் நின்று கொண்டிருந்தேன். నేను అక్కడే ఆయన ఎదుట నిలబడుతున్నాను. அப்போ ஒரு சத்தம் பரலோகத்திலே தொனித்தது. అప్పుడు ఒక స్వరము పరలోకంలో ధ్వనించెను. And Lord, I need him, send him back. ప్రభా, ఆయన మాకు కావాలి, ఆయన వెనక్కి తిరిగి పంపించుము. அந்த சத்தத்தை கேட்டவனே அது தினகரனுடைய சத்தம். ఆ శబ్దమును విన్నప్పుడు అది బ్రదర్ దినకరన్ గారి యొక్క స్వరం. అది அவனுடைய வாய்ஸ் எனக்கு தெரியுமே. ఆయన స్వరం నాకు తెలుసు కదా. பரலோகத்துல அப்படியே அந்த சத்தம் கேக்குது. పరలోకంలో అలాగనే ఆ స్వరము ధ్వనించింది. அப்பதான் எனக்கு தெரியும் பிரதர் தினகரன் வந்து எனக்கா ஜெபிக்கிறாங்க. అప్పుడే నాకు అర్థమైంది, బ్రదర్ దినకరన్ గారు నా నిమిత్తం వచ్చి ప్రార్థిస్తున్నాను సంగతి. அப்பொழுது சிங்காசனத்தில் அமர்ந்திருந்த ஆண்டவர் சொன்னார், అప్పుడు సింహాసనం ముందు కూర్చున్న ప్రభు చెప్పాడు, என் மகன் உன்னை கேட்கிறான். నా కుమారుడు నిన్ను అడుగుతున్నాడయ్యా, திரும்பி போ. నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపో சொன்னார். அடுத்த நிமிஷம் நாங்க கண் விழிச்சிட்டோம். అని చెప్పాడు. మరుక్షణా నేను ఇక్కడ కళ్ళు తెరిచాను అన్నాడు. நம்முடைய ஜெபம் எப்படி கேட்கப்படுது பாருங்க. మన ప్రార్థన ఎలా ఆలకించబడుతుందో చూడండి. நீங்க இந்த அரங்கத்துக்குள்ள இருந்து ஜெபித்தாலும், మీరు ఈ యొక్క ప్రాంగణంలో ఉండి ప్రార్థించిన, உங்க வீட்ல இருந்து ஜெபித்தாலும், మీ ఇళ్లలో ఉండి ప్రార్థించిన, உங்க சர்ச்சில இருந்து మీ ஜெபித்தாலும், సంఘాల నుండి మీరు ప్రార్థించిన, ஒரு తోటத்துல போய் ஜெபம் ఒక பண்ணினா, తోటలో ఉండి ప్రార్థించిన, எங்கே நீங்கள் போய் ஜெபம் பண்ணினா, మీరు ఎక్కడికి వెళ్ళి ప్రార్థించునను அந்த ஜெப சத்தம் பரலோகத்திலே தேவனுக்கு முன்பாய் போகிறது. ఆ ప్రార్థన శబ్దము తిన్నగా పరలోకమందున దేవుని యొద్దకు వెళ్ళి చేరును. கர்த்தர் எலியாவின் சத்தத்தை கேட்டார். ప్రభు ఎలియా యొక్క స్వరమును వినెను. கர்த்தர் பிரதர் தினகரனுடைய சத்தத்தை கேட்டார். ప్రభు బ్రదర్ దినకరన్ గారి యొక్క స్వరాన్ని, శబ్దాన్ని వినెను. இன்றைக்கு அவர் உங்கள் சத்தத்தை கேட்க ఈ போகிறார். దినాన ప్రభు నేడు మీ స్వరాన్ని వినబోచున్నాడు. உங்கள் சத்தத்தை கேட்டு அற்புதம் செய்ய போகிறார். మీ స్వరాన్ని విని ఆయన మీకు అద్భుతము చేయబోచున్నాడు. எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది నమ్ముచున్నారు? அல்லேலூயா. హల్లెలూయా. நீங்க ஜெபிக்கும் போது அந்த சத்தம் பரலோகத்திலே தேவனுக்கு கேட்கும். మీరు ఇక్కడ ప్రార్థిస్తుండగా పరలోకమున దేవునికి ఆ శబ్దము వినబడును. பாருங்க, ஆண்டவரோடு உங்களை நெருக்கமாய் வாழ அர்ப்பணித்துக் கொள்ளுங்க. చూడండి, ప్రభుతో సన్నిహితంగా జీవించడం మిమ్మల్ని మీరు సమర్పించుకో. இதுவரை எப்படி வாழ்ந்தாலும் இன்றையிலிருந்து இயேசுவோடு நெருங்கி வாழ ஒப்பு கொடுங்க. ఇంతవరకు మీరు ఎలా జీవించినా సరే గాని ఈ దినములకు దేవునితో సన్నిహితంగా జీవించడానికి సమర్పించుకోండి. ஆண்டவருக்கு பிரியமில்லாத உங்களுடைய வாழ்க்கையை விட்டு அப்புறப்படுத்துங்க. ప్రభువుకి ఇష్టం లేని మీ జీవితాన్ని అవతల తీసివేయండి. இயேசுவோடு நெருங்கி வாழ்வதற்கு அர்ப்பணித்துக் கொள்ளுங்க. యేసుతో సన్నిహితంగా జీవించే జీవితానికి సమర్పించుకోండి. அப்பொழுது அவர் உங்கள் சத்தத்தை கேட்பார். అప్పుడు ఆయన మీ స్వరమును ఆలకించును. రెండవది, இந்த எலியா ஜெபித்த இன்னொரு ஜெபம் 1 ராஜாக்கள் 18ஆம் அதிகாரம் 36ஆம் வசனத்திலிருந்து எழுதப்பட்டிருக்கு. ఈ ఎలియా ప్రార్థించిన మరొక ప్రార్థన మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. கர்மேல் பர்வதத்திலே அவர் நிற்கிறார். కర్మేలు పర్వతం పైన ఆయన నిలబడ్డాడు. ஒரு பக்கத்தில் ஆகாப் ராஜா, ఒకవైపేమో ఆహాబు రాజు,
இன்னொரு பக்கத்துல எலியா இருக்கிறார். మరోవైపున ఏలియా నిలబడ్డాడు. இந்த ஆகாப் ராஜாவுக்கு பக்கத்துல 850 தீர்க்கதரிசிகள் நிக்கிறாங்க. ఈ ఆహాబు రాజు యొక్క పక్షాన దాదాపు 850 మంది ప్రవక్తలు ఉన్నారు. பாகாலுடைய தீர்க்கதரிசி, అయితే బయలు విగ్రహారాధన చేసే ఆ దేవత యొక్క ప్రవక్తలు, விக்கிரக தோப்பு தீர்க்கதரிசிகள், అయితే ఆ విగ్రహం ఉన్నత స్థలం ముందు ఉండేటువంటి ఆ యొక్క ప్రవక్తలు 850 కళ్ళ పిశాసునుடைய தீர்க்கதரிசிகள் நிக்கிறாங்க. 850 మంది అబద్ధికులైన సాతానిక ప్రవక్తలు ఉన్నారు. கர்த்தருடைய தீர்க்கதரிசியாக எலியா மட்டும் இருக்கிறார். ప్రభు యొక్క ప్రవక్తగా ఏలియా మాత్రం నిలబడ్డాడు. இப்பொழுது சவால் விடப்பட்டு இருக்கிறார். ఇప్పుడు సవాలు విడబడింది. ஒரு மாட்டை பலி செலுத்தி வைக்கணும் பலிபீடத்துல. ఒక ఎద్దుని బలి అర్పించి ఆ బలిపీఠం మీద పెట్టాలి. நெருப்பு வைக்க கூடாது. దానికి అస్సలు నిప్పు ముట్టించకూడదు. ஜெபம் பண்ண வேண்டும். ప్రార్థించాలి. அக்கினியினால் பதிலருளும் தெய்வமே தெய்வம். అగ్ని చేత ఉత్తరమును జవాబిచ్చే దేవుడే దేవుడు. சவால் விடப்பட்டு விட்டு ఇక సవాలు విడబడింది. எலியா சொன்னார், முதல்ல நீங்க தான் நிறைய பேர், நீங்க முதல்ல கூப்பிடுங்க. ఏలియా అన్నాడు, మీరే సంఖ్యలో ఎక్కువ మంది మొదట మీరు ప్రార్థన చేసుకుని మొరబెట్టండి అన్నాడు. பலி வைக்கப்பட்டு விட்டது. ఇక బలిపీఠం మీద పేర్చబడింది. இந்த பாகால் தீர்க்கதரிசிகள், தோப்பு விக்கிற தீர்க்கதரிசிகள் எல்லாம் கூப்பிடுறாங்க, பாகாலே பாகாலேன்னு. అయితే బయలు ప్రవక్తలందరూ ఆ ఉన్నత స్థలముందున్న ప్రవక్తలందరూ బైలా 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 అని మొరబెడుతున్నారు. அக்கினி வரவில்லை. అగ్ని ససేమరా రాలేదు. தங்களுடைய சரீரத்தை கீறி கொள்றாங்க, తమ శరీరాన్ని చీల్చుకున్నారు, ரத்தத்தை சிந்துறாங்க, రక్తాన్ని చిందించారు, நடனம் ஆடுறாங்க, ఇక నాట్యమాడుతున్నారు. பாகாலே అగ్ని வரணும்ன்றாங்க. బైలా అగ్నిని దించుము అంటున్నారు. சாயங்காலம் வரைக்கும் ஆகிவிட்டது. సాయంకాలం వరకు జరిగిందండి. அக்கினி வரவில்லை. ఇక అస్సలు అగ్ని రాలేదు. எல்லாம் సోర్ந்து పోయి ఉగాందుட்டாங்க. అందరూ సొమ్మసిలి చతికిన పడ్డారు. எலியாவுடைய வேலை வந்துவிட்டது. ఇప్పుడు ఎలియా యొక్క సమయం ఆసనమైంది. அந்தி பலி செலுத்துகிற நேரம். ఆ 36వ వచనంలో అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున, கர்த்தருடைய வேலை, అదే ప్రభు యొక్క సమయము. அதுக்கு தான் எலியா காத்து கொண்டிருந்தார். దాని కొరకే ఏలియా కనిపెడుతున్నాడు ఆ సమయం కొరకు. இப்பதான் அக்கினி இறங்க போகிற வேலை. ఇప్పుడు అగ్ని దిగబోయేటువంటి సమయం ఇది. இந்தியாவில் சாத்தானுக்கு கொடுக்கப்பட்ட காலம் முடிந்து விட்டது. భారతదేశంలో అపవాదైన సాతానికి కేటాయించబడ సమయం అంతమొనర్చబడింది. இனிமேல் இது திருச்சபையின் காலம். ఇక మీదట ఇది దేవుని యొక్క సంఘం యొక్క కాలం. ఇది தேவ பிள்ளைகளுடைய காலம். ఇది దేవుని బిడ్డల యొక్క కాలం. ఇది சாத்தானுக்கு கொடுக்கப்பட்ட வேலையெல்லாம் முடிந்து விட்டது. సాతానికి ఇవ్వబడిన సమయం అంతయు అంతమొనర్చబడింది. இனி அக்கினி இறங்க போகிற வேலை வந்து விட்டது. ఇక అగ్ని దిగి రావాల్సిన సమయం ఆసన్నమాయెను. பூமியின் மேல் அக்கினியை போட வந்தேன், அதை பற்றி எரிய விரும்புகிறேன் என்று இயேசு சொன்னார். భూమి మీద అగ్ని వేటికి వచ్చి తినే అది ఇక మీట రగులుకొని మండాలని కోరుచున్న ప్రభు చెప్పిన మాట అది. அந்த எழுப்புதலின் காலம் வந்து விட்டது. ఆ ఉద్యమ కాలము వచ్చి ఉన్నది. தேவன் அக்கினியை போடுகிற வேலை வந்து விட்டது. దేవుడు అగ్నిని వేసేటువంటి సమయము ఆసన్నమాయెను. ஆகவே நீ எலியாவாக எழும்ப வேண்டும். కావున నీవు ఎలియాగా లేవాలి. வாலிபனே நீ எலியாவாக எழும்ப ఓ வேண்டும். యవనస్తులు ఎలియావలే లేవాలి. ஊழியர்கள் எலியாவாக எழும்ப ఓ வேண்டும். సేవకులారా మీరు ఎలియావలే లేచి తీరాలి. உங்களுடைய ஜெபத்துக்காக அவர் காத்திருக்கிறார். మీ ప్రార్థన కొరకు ప్రభు కనిపెడుతున్నాడు. கர்த்தருடைய வேலை வந்து விட்டது. ప్రభు యొక్క సమయం ఆసన్నమాయెను. தேசத்திலே தேவன் தன் வல்லமை வெளிப்படுத்துகிற வேலை வந்து விட்டது. దేశమందు దేవుడు తన కార్యమును బయలుపరిచే సమయము ఆసన్నమాయెను. கர்த்தரை தெய்வம் என்று தேசம் சொல்லுகிற ஒரு வேலை வந்து விட்டது. యెహోవాయే దేవుడని దేశము ఏకముగా మొరబెట్టేటువంటి సమయము ఆసన్నమాయెను. எலியாவுடைய ஜெபத்துக்காக தேவன் காத்திருக்கிறார். ఎలియా యొక్క ప్రార్థనకే దేవుడు కనిపెడుతున్నాడు. நீதான் அந்த எலியா. నీవే ఆ ఎలియావి. நீதான் அந்த எலியா. నీవే ఆ ఎలియావి. நீதான் எழும்ப வேண்டும். నీవే లేవాలి. நீதான் ஜெபிக்க வேண்டும். నీవే ప్రార్థించాలి. உன் ஜெபத்துக்காக அவர் காத்திருக்கிறார். నీ ప్రార్థన కొరకు ఆయన కనిపెడుతున్నాడు. அந்திபலி செலுத்தும் வேளை வந்து விட்டது. అస్తమయ సమయమున నైవేద్యం అర్పించు సమయం రాగా காலையிலிருந்து சாயங்காலம் வரைக்கும் அந்த பாகாலுக்கு நேரம் கொடுக்கப்பட்டது. పొద్దు నుండి సాయంకాలం వరకు ఆ బయలునకు సమయం కేటాయించబడింది. அவனுக்கு கொடுக்கப்பட்ட காலம் முடிவடைகிறது. వాడికి ఇవ్వబడిన సమయం అంతమొనర్చబడింది. இனி எழுப்புதலின் காலம். ఇక ఇది ఉజ్జీవపు కాలము. இனி ஆவியானவரின் காலம். ఇది పరిశుద్ధాత్మనిక కాలము. இனி சபைகளின் காலம். ఇది సంఘాల కాలం. ఇది இப்பொழுது எலியாக்கள் எழும்ப வேண்டிய வேளை. ఇప్పుడు ఎలియాలు లేవలసిన సమయం ఆసన్నమాయెను. உங்க ஜெபத்துக்காக தேவன் காத்திருக்கிறார். మీ ప్రార్థన కొరకు ప్రభు కనిపెడుతున్నాడండి. எலியா வந்து தனி ஆளாய் நிற்கிறார். ఎలియా ఒంటరి వాడై నిలబడ్డాడు. அவர் அழகான ஒரு ஜெபம் பண்ணுகிறார். ఆయన చక్కటి ఒక ప్రార్థన చేశాడు.
36 37 வசனத்திலே பார்க்கிறோம். 36 37 వచనాల్లో మనము ఆ ప్రార్థన చూడగలం. ஆபிரகாமுக்கும் ஈசாக்குக்கும் யாக்கோபுக்கும் தேவனாகிய கர்த்தாவே, అబ్రహామునకును ఇస్సాకునకును ఇజ్రాయేలుకు యెహోవా అయిన దేవా, அங்கே என் தேவனாகிய கர்த்தாவே என்று சொன்னார். అక్కడేమో యెహోవా నా దేవా అన్నాడు. இங்கே ஆபிரகாமுக்கும் ஈசாக்குக்கும் யாக்கோபுக்கும் தேவனாகிய கர்த்தாவே என்று యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇజ్రాయేల్ దేవా అని చెప్తున్నాడు. ஏன் அப்படி சொல்லுகிறார்? ఎందుకు అలా చెప్తున్నాడు? ஆபிரகாமுக்கு தேவன் வாக்கு கொடுத்தார், அதை நிறைவேற்றினார். అబ్రహామునకు దేవుడు వాగ్దానము చేసిను, దాన్ని నెరవేర్చెను. ஈசாக்குக்கு தேவன் வாக்கு கொடுத்தார், அதை நிறைவேற்றினார். ఇస్సాకునకు దేవుడు వాగ్దానం చేశాడు, దాన్ని నెరవేర్చాడు. யாக்கோபுக்கு தேவன் வாக்கு கொடுத்தார், அதை நிறைவேற்றினார். యాకోబునకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దాన్ని నెరవేర్చాడు. இப்ப எலியாவுக்கு வாக்கு கொடுத்திருக்கிறார். ఇప్పుడు ఎలియాకి వాగ్దానం చేశాడు. இதெல்லாம் உடைய வார்த்தையின்படி செய்தேன் என்று அவர் ஜெபம் பண்ணுகிறார். ఇదన్నీ నీ మాట చొప్పునే చేసి తినని ప్రార్థన చేస్తున్నాడు. இப்ப என்ன அர்த்தம்? எலியாவே நீ போ, இப்படி சவால் விடு, நீ ஜெபிக்கும் போது அக்கனே நான் அனுப்புவேன். ఇప్పుడు ఈ సంగతి అంతా ఏమిటంటే, ఎలియా నువ్వు వెళ్ళు, నువ్వు సవాలు విసురు, నువ్వు ప్రార్థన చేయి, అగ్ని దిగొస్తా అని చెప్పి ప్రభు పంపించాడు. கர்த்தர் வாக்கு கொடுத்து அனுப்பினார். ప్రభు వాగ్దానం చేసి పంపించాడు. அதனால அந்த வாக்குத்தத்தத்தை நினைவு கூர்ந்து ஜெபிக்கிறார். అందుకే ఆ వాగ్దానమును స్మరించుకుంటూ ప్రార్థిస్తున్నాడు. எனக்கு வாக்கு கொடுத்தீரே, அதை செய்யுங்க ஆண்டவர். నాకు వాగ్దానం చేసిదివే, దాన్ని జరిగించుము ప్రభువా. வேத புஸ்தகம் முழுவதிலும் தேவனுடைய வாக்குத்தத்தங்கள் நிறைந்திருக்கு. బైబిల్ గ్రంథం అంతయు దేవుని యొక్క వాగ్దానము చేత నింపబడి ఉంది. அந்த வாக்குத்தத்தங்களை நீங்கள் சொந்தமாக்கி ஜெபிக்கும் போது தேவன் அப்படியே செய்கிறார். ఆ వాగ్దానం మీరు సొంతం చేసుకొని ప్రార్థిస్తే ప్రభు అట్టే వాటిని జరిగించును. எலியா அப்படி ஜெபித்த பொழுது கர்த்தரிடத்தில் அந்த அக்கினி இறங்கி வந்து பலியை பட்சித்து போட்டு, అయితే ఎలియా ఆ రీతిగా ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగొచ్చి ఆ బలిని భక్షించి వేసి, ஜனங்கள் எல்லாரும் அதை கண்ட பொழுது கர்த்தரை தெய்வம் என்று ஆர்ப்பரித்தார். జనులందరూ కూడా నా సంగతిని చూసిన యెహోవాయే దేవుడని గొప్ప కేకతో ఆర్భటించిరి. நீங்கள் எலியாவாக எழும்பி ஜெபித்தால் మీరు ఎలియా వలె లేచి ప్రార్థిస్తే தேவன் அக்னி அனுப்புவார். దేవుడు అగ్నిని పంపించును. சகல ஜனங்களும் கர்த்தரே தெய்வம் என்று சொல்லுவார்கள். అప్పుడు ప్రజలు యెహోవాయే దేవుడని ఆర్భటించెదరు. அக்னி இறங்கி வரும், అగ్ని దిగి వచ్చును. உங்களுடைய ஜெபத்துக்கு ஆண்டவர் அற்புதம் செய்வார். మీ ప్రార్థనకు ప్రభు జవాబు చేయును. கர்த்தருடைய வாக்குத்தத்தத்தை வைத்து ஜெபிப்பார். ప్రభు యొక్క వాగ్దానం ఉంచి మనం ప్రార్థించాలి. ஆதியாகமம் 32:12 வாசித்தால், ఆదికాండము 32:12 వచనం చదివితే, யாக்கோபு ஜெபம் பண்ணும்போது, యాకోబు ప్రార్థన చేసేటప్పుడు, எனக்கு இப்படி வாக்கு கொடுத்தீங்களே ஆண்டவரே, నాకు ఈ రీతిగా నువ్వు వాగ్దానం చేసావు కదా ప్రభా, அப்படி சொல்லி ஜெபம் பண்ணுகிறார். అలా చెప్పి ప్రార్థిస్తున్నాడు. தேவன் பதில் கொடுத்தார். దేవుడు జవాబు ఇచ్చాను. யாத்திராகமம் 33:12 வசனத்தில், నిర్గమకాండం 33:12 వచనమందు, மோசே ஜெபிக்கும் போது இப்படி எனக்கு வாக்கு கொடுத்த தேவனே என்று சொல்லி ஜெபிக்கிறார். మోషే ప్రార్థించేటప్పుడు నాకు ఈ రీతిగా వాగ్దానం ఇచ్చిన దేవా అని చెప్పి ప్రార్థిస్తున్నాడు. 2 சாமுவேல் 7:27 దావీదు ஜெபிக்கும் போது, 2 సమూయేలు గ్రంథము 7:27 వచనమందు దావీదు ప్రార్థిస్తుండగా, எனக்கு வீடு కట్టుவேன்னு நீங்க சொன்னி வாக்கு கொடுத்தீங்களே, ప్రభా నా కుటుంబమును కట్టెదును అని నువ్వు వాగ్దానం చేశావు, ஆகவே இந்த ஜெபத்தை செய்ய எனக்கு தைரியம் கிடைத்தது என்று ஜெபிக்க. ఆ రీతిగా ఈ ప్రార్థన చేయుటకు నాకు ధైర్యము లభించని చెప్పి ప్రార్థిస్తున్నారు. அவங்க எல்லாம் வாக்குத்தத்தத்தை சொல்லி ஜெபித்தார்கள். వారందరూ వాగ్దానము చెప్పి ప్రార్థించి, அப்பொழுது ஆண்டவர் அற்புதம் செய்தார். అప్పుడు ప్రభు ఒక అద్భుతం చేశాడు. என்னால் நம்முடைய தேவன் வாக்கு மாறாதவர், ఎందుకంటే మన దేవుడు మాట తప్పనివాడు, அவர் சொல் தவறாதவர். ఆయన మాట తప్పనివాడైన. நீ எந்த ஒரு காரியத்துக்கு காத்திருந்து ஜெபித்தால் మీరు ఏ అంశం కొరకైనా కనిపెట్టి ప్రార్థిస్తే அதுக்கான வாக்குத்தத்தங்களை தருவார். దానికి తగిన వాగ్దానములు ఆయన அந்த ఇచ్చారు. வாக்குத்தத்தங்களை வைத்து ஜெபிக்கும் போது ఆ వాగ్దానం నుంచి మనం ప్రార్థించేటప్పుడు தேவன் அப்படியே செய்வார். దేవుడు అలాగనే జరిగించు. என் ஊழியத்தில் அதை பார்த்திருக்கிறேன். నా సేవలో నేను అలాగనే చూశాను. அப்படியே அதை நிறைவேற்றுகிறார். అలాగనే వాటిని నెరవేర్చువాడు. ஒரு நாள் சொன்னார், உனக்கு ஒரு மலை பிரதேசத்தை தருவேன். ఒక రోజున ఆయన అన్నాడు, నీకు కొండ ప్రాంతం ఇస్తాను అన్నాడు. அது ஜெபமலையா உருவாக்க வேண்டும் என்று అది சொன்னார். ప్రార్థనా కొండగా రూపించాలి అన్నాడు. 4 மாடி பக்கம் மலையெல்லாம் இல்லையா ஆண்டவரேன்னு. ప్రభా 4 మామిడి చేరుకున్న ఏ కొండ లేదు కాదు ప్రభా. அதனால ஒரு வாக்கு கொடுத்தார். కానీ ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు. நான் போய் கேட்கல, எனக்கு ஒரு மலை தாங்க, ஜெபமலையா மாத்தணும், மலையை தாங்க, நான் கேட்கவே இல்லை. నేను ఇలా అయితే ప్రభా నాకు ఒక కొండ ఇవ్వు, అది ప్రార్థనా కొండగా మారుస్తాను నేను ఎన్నడూ అడగలేదు. அவர் வாக்காக எனக்கு தந்தார். ఆయన వాక్కుగా నాకు ఇచ్చాడు. அதை வைத்து நான் ஜெபம் பண்ணினேன். దాని నుంచి నేను ప్రార్థించాను. 100 ஏக்கருக்கு மேல ஒரு மலை பிரதேசம் இலவசமாய் கர்த்தர் தந்து விட்டார். ఒక 100 ఎకరాలకు
పైగా ఉండేటువంటి ఒక కొండ ప్రాంతాన్ని ప్రభు ఉచితంగా నాకు ఇచ్చాడు. இப்ப அங்க 24 மணி நேரம் ஜெபம் நடக்கிறது. ఇప్పుడు అక్కడ 24 గంటలను ప్రార్థన జరుగుతుంది. எப்படி அது நடந்தது? ఎలా అది జరిగింది? தேவன் வாக்கு கொடுத்தார், அதை நிறைவேற்றினார். దేవుడు వాగ్దానమును ఇచ్చాడు, దాన్ని నెరవేర్చాడు. அப்ப தேவன் வாக்கு கொடுக்கிறதை முதலாவது பெற்றுக்கொள்ள வேண்டும். అయితే మొదట దేవుడు వాగ్దానం ఇచ్చిన దాన్ని మొదట మనం పొందుకోవాలి. வேத புஸ்தகம் முழுவதுமே வாக்குத்தத்தம் நிறைந்திருக்கிறது. బైబిల్ గ్రంథం అంతయు వాగ్దానం చేత నింపబడింది. நீங்களா எடுத்து வச்சு அந்த வாக்குத்தத்தத்தை சொல்லி அல்ல, தேவன் அந்த வாக்குத்தத்தத்தை உங்களுக்கு என்று தர வேண்டும். అయితే మీ అంతట మీరు వాగ్దానం రాసి పెట్టుకోవడం కాదు, కానీ దేవుడు మీకే మీ అంతగా ఆయన వాగ్దానం ఇవ్వాలి. எனக்கு தெரிந்த ஒரு சகோதரர் பிசினஸ் மேனாக இருக்கிறார். అయితే నాకు తెలిసిన ఒక సహోదరుడు ఓ మంచి వ్యాపారవేత్తగా ఉన్నాడు. அவர் திடீரென்று வியாதிப்பட்டு விட்டார். ఆయన ఉన్నట్టుండి రోగాన పడ్డారు. ஒரு ஆஸ்பத்திரியிலே சேர்த்தார். ఇక ఆయన వైద్యశాలలో చేర్పించారు. பல நாட்கள் ஆஸ்பத்திரியில இருந்தார். పలు దినాలు ఆయన హాస్పిటల్ పాలయ్యాడు. நிறைய பணம் செலவு பண்ணாங்க. బోల్డంత డబ్బులు ఖర్చు పెట్టారు. வியாதி சுகமாகவில்லை. అసలు రోగం నయం కాలేదు. ரொம்ப சீரியஸ் ஆகிவிட்டார். ఇక పరిస్థితి మరీ తీవ్రత చెందింది. இனி காப்பாற்றுவது கடினம்னு சொல்லிட்டாங்க. ఇక కాపాడుట కఠినమని చెప్పేశాడు. ஆனாலும் ஆஸ்பத்திரியில தினம் வேதம் வாசிப்பார், ஜெபம் பண்ணுவார். కానీ ఆయన ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని హాస్పిటల్లో చదువుతాడు, ஒரு ప్రార్థిస్తాడు. நாள் ஆண்டவரோடு பேசினார். ఒక రోజున ప్రభుతో మాట్లాడాడు. இவ்வளவு நாள் நான் ஆஸ்பத்திரியில இருக்கிறேன். ప్రభా, ఇంతకాలంగా నేను హాస్పిటల్ పాలయ్యాను. டாக்டர்ஸ் எல்லாம் முடியாதுன்னு சொல்றாங்க. వైద్యులందరూ తమ వల్ల కాదని చేయించారు. நீர் எனக்காக சிலுவையில வியாதியெல்லாம் சுமந்தீர். నీవు నా కొరకు సిలువలో వ్యాధులంతా భరించావయ్యా. எனக்காக தழும்புகளை எல்லாம் నా ஏற்றுக்கொண்டீர். కొరకు దెబ్బలన్నీ వహించావు ప్రభా. உம்மால என்னை குணமாக்க முடியுமே. ప్రభా, నీ వల్ల నీవు నన్ను బాగు చేయట నీ వల్ల అగునే. விசுவாசத்தோட ஜெபித்தார். విశ్వాసంతో ప్రార్థించాడు. அன்னைக்கு அவர் வேதத்தை வாசித்த போது ఆ రోజున ఆయన బైబిల్ గ్రంథం చదువుతుండగా 118 சங்கீதம் 118వ కీర్తన 17-18 வசனத்தின் மூலம் ஆண்டவர் அவரோடு உள்ளத்திலே అయితే பேசினார். 17-18 వాక్యాల ద్వారా ప్రభు తన హృదయంలో మాట్లాడాడు. அந்த వசனம் என்ன சொல்லுகிறது? ఆ వాక్యము ఏమంటుందంటే, நான் சாகாமல் பிழைத்திருந்து கர்த்தருடைய செய்கைகளை விவரிப்பேன். అయితే నేను మరణించగా నేను ప్రాణాలతో ఉండి దేవుని యొక్క క్రియలు నేను ప్రకటించేదను. கர்த்தர் என்னை வெகுவாய் தண்டித்தும் என்னை மரணத்துக்கு ஒப்பு கொடுக்கவில்லை. అయితే ప్రభు నన్ను కఠినముగా శిక్షించును గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. இந்த வசனத்தை கொண்டு ஆண்டவர் பேசினார். అయితే ఈ వాక్యము ద్వారా ప్రభు మాట్లాడాడు. அப்ப அவருக்குள்ள ஒரு பெரிய விசுவாசம் வந்தது. ఆయనలో గొప్ప విశ్వాసం వచ్చింది. நான் சாக மாட்டேன். నేను ఇక మరణించను. கர்த்தர் என்னை சாவுக்கு ஒப்பு கொடுக்க மாட்டார். ప్రభు నన్ను మరణానికి అప్పగించడు. நான் சாகாமல் பிழைத்திருந்த கர்த்தருடைய செய்கையை விவரிப்பேன். నేను మరణించగా సజీవుడై ఉండి యెహోవా యొక్క క్రియలు నేను వివరించేది. இந்த వசனத்தை சொல்லி சொல்லி துதித்து கொண்டே ఈ இருந்தார். వాక్యాన్ని చెప్తూ చెప్తూ స్తుతిస్తూ వచ్చాడు. அவ்வளவுதான், வியாதி மறைந்து அற்புத சுகம் பெற்று வீட்டுக்கு வந்து ఇక అంతేనండి, వ్యాధి మటుమాయమైపోయి అద్భుతం పొంది ఇంటికి వచ్చి చేరాడు. அந்த வாக்குத்தத்தத்தை சொந்தமாக்கி கொண்டு ஜெபம் பண்ணினார். ఆ వాగ్దానాన్ని సొంతం చేసుకుని ప్రార్థించాడు. சில வாக்குத்தத்தங்களை நம்ம உரிமை பாராட்ட முடியும். కొన్ని వాగ్దానాలు మనం సొంతం చేసుకోగలం. இப்போ உங்க குடும்பம் ரட்சிக்கப்படவில்லை. ఇప్పుడు మీ కుటుంబము రక్షింపబడలేదు. ஒரு வசனத்தை சொல்லி நம்ம ஜெபித்தோம். ఒక వాక్యాన్ని చెప్పి ప్రార్థించాం. அப்போஸ்தலர் 16:31. అపోస్తల కార్యము 16వ అధ్యాయం 31వ கர்த்தராகிய వచనం. இயேசு கிறிஸ்து விசுவாசி, நீயும் உன் வீட்டாரும் ரட்சிக்கப்படுவீர். ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుకొందురు అని. இது உங்களுக்குரிய வாக்குத்தத்தமா எடுத்து ஜெபிச்சீங்கன்னா அது அப்படியே நிறைவேறும். ఇది మీకు సొంతమైన వాగ్దానంగా మీరు తీసుకొని ప్రార్థిస్తే ఇట్టే ఆ వాగ్దానం మీ జీవితంలో జరుగును. மத்திய 8:17 வேதம் சொல்லுகிறது, మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనంలో இயேசு நம்முடைய பலவீனங்களை ஏற்றுக்கொண்டு நோய்களை சிலுவையிலே சுமந்தார். యేసు మన బలహీనతలు వహించి మన యొక్క వ్యాధులైన సిలువలో భరించను. நீங்க அதை விசுவாசித்து, మీరు దాన్ని విశ్వసించి, என் வியாதியெல்லாம் நீங்க சுமந்துட்டீங்க, నా వ్యాధుల నుండి నువ్వు భరించావు நம்முடைய ప్రభువా, தழும்புகளால் நான் குணமாகிறேன், నువ్వు పొందిన దెబ్బల చేత నేను స్వస్థ அந்த పొందుచున్నాను. வசனத்தை சொல்லி விசுவாசித்து ஜெபிச்சா நீங்க ఆ சுகமாயிருவீங்க. వాక్యాన్ని మీరు ఉచ్చరించి చెప్పి విశ్వసించి ప్రార్థిస్తే మీరు స్వస్థ పొందుకుంటారు. உடனே அந்த அற்புதம் நடக்கும். వెంటనే అద్భుతం జరుగుతుంది. நீயோ கடன் வாங்குவதில்லை, నీవైతే అప్పు పుచ్చుకొనవు, அநேக ஜனங்களுக்கு கடன் கொடுப்பார். అనేక జనులకు నీవు అప్పిచ్చెదవు. அதை நீங்க விசுவாசித்தால், దాన్ని మీరు విశ్వసిస్తే, ஆண்டவரே இதுல இருந்து எனக்கு விடுதலை தாங்க, ప్రభా ఈ అప్పుల సమస్య నాకు విడుదల దయచేయి, என்னை கடன் கொடுக்கிறவன் ஆசீர்வதிங்க, నన్ను అప్పిచ్చువాడిగా దీవించుమయ్యా. அது ஜெபிக்கும் போது அது அப்படியே అలా நிறைவேறும். ప్రార్థించినప్పుడు అట్టే అలాగే జరుగును. அப்படி தேவன் கொடுத்த வாக்குத்தத்தங்களை உங்களுக்கு சொந்தமாக்கி உரிமை பாராட்டி ஜெபிக்கும் போது అలాగన దేవుడిచ్చిన వాగ్దానం మీకు సొంతం చేసుకుని అధికారం చలామణి చేసి ప్రార్థిస్తే அற்புதம் நடப்பதை காண்பீர்கள். అద్భుతాలు జరుగుట మీరు చూచెదరు. அதனால தான் நீங்க முதல்ல வசனத்தை தியானித்து ஜெபிக்க வேண்டும். అందుకే మీరు మొదటిగా వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించాలి.
எலியா விசுவாசத்தோட கருத்தாய் ஜெபித்தார். ఎలియా విశ్వాసముతో ఆసక్తితో ప్రార్థించింది. தேவனுடைய வாக்குத்தத்தங்களை நினைவு கூர்ந்து ஜெபித்தார். దేవుని యొక్క వాగ్దానములను తలపోసుకొనుచు ప్రార్థించింది. அக்கினி இறங்கி வந்தது. అగ్ని దిగి వచ్చింది. கடைசியாக చివరిగా எலியாவுடைய இன்னொரு ஜெபம் 1 ராஜாக்கள் 18ஆம் அதிகாரம் 41ஆம் வசனம் முதல் வாசிக்கும் போது பார்க்கிறோம். అయితే మరొక ప్రార్థన మోటి రాజగ్రంథము 18వ అధ్యాయం 41వ వచనం నుండి మనం చూడగలం. கர்மேல் பர்வதத்தின் சிகரத்திற்கு வந்து விட்டார். కర్మేలు పర్వతం యొక్క శిఖరానికి వచ్చాడు. அதான் உயரமான இடம். అదే చాలా అత్యున్నతమైన ప్రదేశం. இப்பவும் இஸ்ரேல் தேசத்தில் இருக்கிறாரு. అది ఇజ్రాయెల్ దేశంలో నేడు కూడా ఉంది. ஹைஃபா என்று அழைக்கப்படுகிறது. ఐఫా అని నేడు పిలువబడుతుంది. உயரமான இடம். అయితే ఉన్నతమైన స్థలం. அங்கே ஒரு குகையிலே தான் எலியா தங்கி ஜெபித்ததாய் சொல்லப்படுகிறது. అక్కడ ఒక గుహలో నుండే ఏలియా ఉండి ప్రార్థించినట్టు చెప్పబడుతుంది. அந்த குகைக்கு மேலாக அந்த குகையை உள்ள வைத்து ஒரு பெரிய ஆலயம் கட்டி இருக்கிறார். అయితే ఆ గుహలో ఓ పెద్ద ఆలయాన్ని నిర్మించేది. அங்கிருந்து பார்த்தால் மத்திய தரை கடல் நன்றாக தெரியும். అక్కడ చూసి మధ్యధర సముద్రము మనకు బాగా కనబడుతుంది. இப்ப எலியா தன் வேலைக்காரனோடு அங்கே போகிறார். ఇప్పుడు ఎలియా తన పనివానితో అక్కడికి వెళ్తున్నాడు. அவர் ஒரு ஜெபம் பண்ணுகிறார். ఆయన ఒక ప్రార్థన చేస్తున్నాడు. எதற்காக? దేని కొరకు? 3.5 ஆண்டு காலம் தேசத்துல மழை இல்லை. 3.5 సంవత్సరాలుగా దేశమందు వర్షము లేదు. இப்ப மழை பெய்ய வேண்டும். ఇప్పుడు వర్షం కురవాలి. இது மழை காலம் அல்ல. ఇది వర్షాకాలం ససేమరా కాదు. என்ன 3.5 வருஷம். ఈ 3.5 సంవత్సరాలు வருஷத்துல பாதி நாள். అయితే సంవత్సరంలో ఇక సహదినం. இது மழை காலம் அல்ல. ఇది వర్షాకాలము కాదు. இப்ப அவர் ஜெபிக்க போகிறார். ఇప్పుడు ఈయన ప్రార్థించడానికి వెళ్తున్నాడు. தன்னுடைய முகம் முழங்காலில் பட குனிந்து ஜெபித்தார். అయితే తన యొక్క తలను మోకాళ్ళ సందులో ఉంచి ప్రార్థిస్తున్నాడు. தன்னை தாழ்த்தி ஜெபம் பண்ணினார். తన్ను తాను తగ్గించుకుని ప్రార్థిస్తున్నాడు. இப்பதான் அவர் ஜெபிக்கும் போது வானத்தின் அக்கினி இறங்கி வந்தது. ఇప్పుడే ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. பாகால் தீர்க்கதரிசிகள் எல்லாம் அழிக்கப்பட்டு போனாங்க. బయలు ప్రవక్తలందరూ సంహరించబడ్డారు. உடனே அவருக்கு பெருமை வரவில்லை. వెంటనే ఆయనకి అతిశయం రాలేదు. நான் ஜெபிச்ச అగ్ని இறங்கி வந்தது. నేను ప్రార్థిస్తే అగ్ని దిగొచ్చుద్ది. இப்ப நான் ஜெபிச்ச மழை வரும். ఇప్పుడు నేను ప్రార్థిస్తే వర్షం కూడా కురవబడుద్ది பெருமெல்லாம் அவர் பேசவில்லை. అని అతిశయంగా ఆయన ప్రగల్భాలు அவர் పలకలేదు. தன்னை தாழ்த்துகிறார். ఆయన తన్ను తాను తగ్గించుకుని தன்னுடைய முகம் முழங்காலில் பட குனிந்து తన యొక్క ముఖమును మోకాళ్ళ సందులో ఉంచి. தாழ்மை உள்ளவர்களுக்கு தான் தேவன் கிருபை అయితే தருவார். తగ్గింపు గల వారికి దేవుడు కృపణిస్తున్నాడు. நான் ஜெபம் பண்ண என்ன நடக்கும் தெரியுமா? నేను ప్రార్థిస్తే ఏం జరుగుద్దో తెలుసా? அந்த மாதிரிலாம் பேசுறாருங்க. అలా ఎన్నడూ పొరపాటుగా మాట్లాడకండి. அது அந்த பெருமையான வார்த்தைக்கு இடம் கொடுக்காருங்க. అట్టి అతిశయంతో కూడిన మాటలకు చోటివ్వకండి. அவர் தன்னை தாழ்த்தி ஜெபிக்கிறார். ఆయన తను తగ్గించుకుని ప్రార్థిస్తున్నాడు. இப்ப எலியா ஒரு முறை ஜெபம் பண்ணி விட்டு ఇప్పుడు ఎలియా ఒకసారి ప్రార్థించి வேலைக்காரனை பார்த்து சொல்றாரு, சமுத்திர முகமா போய் பார். అయితే పనివాడిని చూసి చెప్పాడు, అలా సముద్రపు దిశగా వెళ్ళు అన్నాడు. மழைக்காக ஜெபிக்கிறார். వర్షం కొరకు ప్రార్థిస్తున్నాడు. எதுக்கு கடல்ல போய் பார்க்க சொல்றாரு? ఎందుకు సముద్రం దిశగా వెళ్ళి చూడమన్నాడు? மழைக்குரிய அறிகுறி தெரியுதா பாருன்னு சொல்ற. అయితే వర్షానికి తగిన సూచనలు ఏమైనా కనబడుతుందా? மேகம் எழும்பி வருதா பாரு. ఏమైనా మేఘం ఏమైనా గాల్లో తేలుతుందా అని. கடலுக்குள்ள மேகம் எழும்புனா, అయితే సముద్రం నుండి గనక మేఘము పైకి లేచి వస్తే, கடலுக்குள்ள இடி சத்தம் கேட்டா, సముద్రంలో గనక ఉరుముల శబ్దం వినబడితే மழை வரும்னு சொல்லுவாங்க. వర్షము కురియును అంటారు. இவரும் கடல்ல போய் பாரு, ఈయన సముద్రపు దిశగా వెళ్ళి చూడు, மேகம் எழும்பி வருதா பாரு. మేఘం ఏమైనా లేచి వస్తుందా? நான் மழைக்காக ஜெபிக்கிறேன். నేను వర్షం గురు ప్రార్థిస్తున్నాను. வேலைக்காரன் போய் பார்த்தா పనివాడు వెళ్ళి చూశాడు. எல்லாம் கிளியரா இருக்கு. మొత్తం శుభ్రంగా ఆకాశం కనబడుతుంది. மேகத்தை காணும். ఇక ఏ మేఘము లేదు అక్కడ. மழை வரக்கு அறிகுறியே இல்லை. ఇక వర్షం వచ్చే సూచనలే లేవు. எலியா சோர்ந்து போகவில்லை. ఎలియా సమస్యలు లేదు. இன்னொரு முறை ஜெபிக்கிறேன். మరోసారి ప్రార్థిస్తాను. இப்ப போய் பாரு. మళ్ళా ఈసారి వెళ్ళి చూడు. அப்பவும் ஒண்ணு வரல. అప్పుడు కూడా ఏమి కనబడలేదు. இன்னொரு முறை ஜெபம் பண்றேன். మరోసారి ప్రార్థిస్తాను. இப்பவும் போய் பாரு. ఇప్పుడు వెళ్ళి చూడు. இப்பவும் இல்ல. ఇప్పుడు నువ్వు ఏమీ కనబడలేదు. 7 ముறை ஜெபிச்சாச்சு. 7 సార్లు ప్రార్థించేశాడు. 7 முறை போய் பார்த்தாச்சு. 7 సార్లు వెళ్ళి చూశాడు. மேகமே வரல. ఇక మేఘం ఏమి కనబడలేదు. அவன பதில் வர்ற மாதிரி அடையாளமே தெரியல. అయితే జవాబు రావడానికి ఎట్టి సూచనలు కనబడలేదు. எலியா விடவில்லை. ఎలియా విడిచిపెట్టలేదు. இன்னொரு முறை ஜெபம் பண்றேன். మరోసారి நீ ప్రార్థిస్తాను. போய் பாரு. నువ్వు వెళ్ళి చూడు. போய் பார்த்தா వెళ్ళి చూసే இவ்வளோண்டு மேகம், உள்ளங்கி அளவு மேகம் அப்படியே வருது. ఏదో ఒక అరచెయ్యంత
అంత చిన్న మేఘం పైకి లేచింది. அது உள்ளங்கை அளவு தான் இருக்கு. అది అరచెయ్యంతనే ఉంది ఆ మేఘం. இது எங்க மழையை கொண்டு வரும்? ఈ అరచెయ్యంత మేఘము ఏ వర్షాన్ని తీసుకొచ్చింది? உள்ளங்கை அளவு மேகம் தான் இருக்குது வருது. అయ్యా అరచెయ్యంత మేఘమే లేచిందయ్యా. எலியாவுக்கு தெரிஞ்சிட்டு கர்த்தர் பதில் கொடுத்துட்டார். ఏలియాకు అర్థమైపోయింది ప్రభు జవాబు ఇచ్చేశాడని. பெருமழையின் இரைச்சல் கேட்கிறாரு. ఏక జడివాన యొక్క శబ్దం నాకు వినపడుతుంది. அவருடைய விசுவாசம், ఆయనకు విశ్వాసం అది. அவருடைய விசுவாசம், ఆయనకు విశ్వాసం అది. இது கருத்தான ஜெபம். ఇది ఆసక్తి కలిగిన ప్రార్థన. முதலாவது మొట్టమొదటిగా அவர் எதிர்பார்ப்போடு ஜெபிக்கிறார். ఆయన కాంక్షిస్తూ ఎదురు చూచి ప్రార్థించాడు. பதிலை எதிர்பார்த்து ஜெபிக்கிறார். జవాబుని ఎదురు చూచి ప్రార్థించాడు. நிறைய பேர் நீங்க யோசித்து பாருங்க. చాలా మంది ఒకసారి ఆలోచించండి. போன வாரம் எதுக்காக ஜெபிச்சீங்க? పోయిన వారం మీరు దేనికై ప్రార్థించారు? அதுக்கு பதில் வந்துச்சா? దానికి జవాబు వచ్చిందా? ஏதாவது நடந்துச்சா? ఏమైనా జరిగిందా? பதில் வந்துதா வரலன்றதும் தெரியல. జవాబు వచ్చిందా రాదన్నది సంగతి కూడా మనకు తెలియదు. நம்ம ఎదుకాக ஜெபிச்சோன்றது మறந்து మనం போயிடும். దేనికై ప్రార్థించాం అసలు సంగతి మర్చిపోతాం. இப்ப அடுத்ததுக்கு ஜெபிக்கிறோம். ఇప్పుడు తర్వాత అంశం ప్రార్థిస్తాం. இப்படியே நம்ம ஒரு ஒழுங்கில்லாம ஜெபித்து கொண்டே போகிறதுனால ఇలాగనే ఏ క్రమము లేకుండా ప్రార్థిస్తూ వెళ్ళట చేత அநேகர் பெற்றுக்கொள்வது. అనేక మంది జవాబు పొందుకోవట్లేదు. அப்ப எதிர்பார்ப்பு இல்லாமல் ஜெபிக்கிறோம். అయితే మనం ఎదురు చూపు లేకుండా మనము நீங்க ప్రార్థిస్తున్నాం. எதற்காக ஜெபிக்கிறீங்களோ அதில் அற்புதம் நடக்கும் என்று எதிர்பார்க்க வேண்டும். దేనికై ఎదురు చూస్తున్నారు ఆ విషయంలో అద్భుతం జరిగించండి మనం కాంక్షించాలి. அதனால தான் நான் சொல்லுவேன், நீங்க டைரியில எழுதி வச்சு ஜெபம் பண்ணுங்க. అందుకే నేను చెప్తాను డైరీలో రాసి పెట్టుకొని మీరు ప్రార్థించండి ஆண்டவரே, అన్నాడు. இந்த காரியத்தெல்லாம் எனக்கு அற்புதம் நடக்கணும். ప్రభా ఈ అంశాల్లో నాకు అద్భుతాలు జరగాలి. எழுதி வைத்து ஜெபம் பண்ணுங்க. రాసుంచుకొని ప్రార్థించండి. அப்ப உங்களுக்கு ஒரு எதிர்பார்ப்பு இருக்கும். అప్పుడు ఒక ఎదురు చూపు ఉంటుంది. உங்களுடைய அற்புதத்தை எதிர்பார்த்து ஜெபிக்கணும். మీ అద్భుతాలను ఎదురు చూస్తూ ప్రార్థించాలి. எல்லாரும் சொல்றாங்க சும்மா ஜெபம் பண்ணி பாப்போமே. అందరు చెప్తున్నారు ఏదో ప్రార్థించి చూద్దాంలే, ஒண்ணும் நடக்காது. ఏం జరగదు. ஆனா விசுவாசத்தோட எதிர்பார்ப்போட ஜெபிச்சீங்கன்னா కానీ విశ్వాసముతో ఎదురు చూస్తూ ప్రార్థిస్తే உடனே அற்புதம் நடக்கும். వెంటనే అద్భుతాలు జరుగుతాయి. உங்கள் சுகத்துக்காக ஜெபிக்கும் போது మీ స్వస్థత కొరకు మీరు ప్రార్థించేటప్పుడు சுகத்தை எதிர்பார்த்து ஜெபிக்கணும். అయితే స్వస్థతను ఎదురు చూచి ప్రార్థించాలి. உங்களுடைய வியாதி மறைந்து விடும் என்ற எதிர்பார்ப்போட ఆ ஜெபிக்கணும். వ్యాధి మటుమాయం అయిపోవునని ఎదురు చూచి ప్రార్థించాలి. இன்றைக்கு இப்போ நீங்க சுகமாவீங்கன்னு எதிர்பார்ப்போட ఈ ஜெபிக்கணும். రోజు ఇప్పుడు మీరు స్వస్థ పొందుకుంటారని ఎదురు చూసి ప్రార్థించాలి. அப்பதான் ஆண்டவர் அற்புதம் செய்வார். అప్పుడే ప్రభు అద్భుతం చెయ్యగలరు. எதிர்பார்ப்போடு ஜெபிக்கிறதா கருத்தான ஜெபம். అయితే ఎదురు చూపుతో మనము ప్రార్థించేదే ఆసక్తి కలిగిన ప్రార్థన. ரெண்டாவது, ஒரு நாள் ஜெபிச்சுட்டு ஒண்ணு நடக்கலன்னு விட்டுறக்கூடாது. రెండోది ఒక్కసారి ప్రార్థించి ఇక ఏం జరగలేదని విడిచిపెట్టకూడదు. எலியா மறுபடியும் ஜெபிக்கிறார். ఏలియా మరలా ప్రార్థిస్తున్నాడు. மறுபடியும் ஜெபிக்கிறார். మరలా ప్రార్థిస్తున్నాడు. அந்த அற்புதத்தை காணும் வரை ஜெபிக்கிறார். ఆ అద్భుతాన్ని చూచేంత వరకు ప్రార్థిస్తున్నాడు. பெற்றுக்கொள்ளும் வரைக்கும் ஜெபிப்பாரு. పొందుకునేంత వరకు ప్రార్థించు. அதான் கருத்தான ஜெபம். అదే ఆసక్తి కలిగిన ప్రార్థన. இந்தியாவின் எழுப்புதலுக்காக நாங்க 44 வருஷமா ஜெபிக்கிறோம். భారతదేశంలో ఉద్యమం కొరకు దాదాపు 44 సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాం. தினமும் ஜெபிக்கிறோம். ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం. கடந்த 24 வருஷமா தினம் உபவாசம் பண்ணி ஜெபிக்கிறோம். గత 24 సంవత్సరాలుగా ప్రతిరోజు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాం. எழுப்புதல் வரணும் ஆண்டவரே. ప్రభా ఉద్యమం రావాలయ్యా అని. இன்னும் நாங்கள் ஜெபத்தை விடவில்லை. ఇంకా మా ప్రార్థన మేము మానలేదు. இவ்வளவு நாள் ஜெபிச்ச ஒண்ணு நடக்கலைன்னு சோர்ந்து போகவில்லை. ఎంతకాలం ప్రార్థించాం ఏమి జరగలేదని మేము అసలు సమస్యలిపోవట్లేదు. எழுப்புதலை பார்க்கும் வரைக்கும் விட மாட்டோம். ఉద్యమాన్ని చూచేంత వరకు మేము పట్టు విడవము. தொடர்ந்து ஜெபம் பண்ணுவோம். కొనసాగించి ప్రార్థించదము. தொடர்ந்து நாங்கள் ஜெபிக்கிறோம். కొనసాగించి ప్రార్థిస్తున్నాం. அது மாதிரி சோர்ந்து போகாம எப்பொழுதும் ஜெபிக்கணும். అలాగ సమస్యలక నిత్యమును ప్రార్థించాలి. பெற்றுக்கொள்ளும் வரைக்கும் ஜெபிக்கணும். పొందుకునేంత వరకు ప్రార్థించాలి. அதான் கருத்தான ஜெபம். అదే ఆసక్తి కలిగిన சில ప్రార్థన. காரியம் ஒரே நாள்ல அற்புதம் நடந்து விடும். అయితే కొన్ని విషయాలంటే ఒకే దినాన అద్భుతాలు சில జరుగుతాయి. காரியத்துக்கு ஒரு வாரம் ஜெபிச்சாதான் அற்புதம் நடக்கும். కొన్ని అంశాలకు ఏకదానికి ఒక్క వారం ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. சிலருக்கு ஒரு மாசம் ஜெபிச்சாதான் அற்புதம் நடக்கும். కొన్నిటికైతే ఒక్క నెల ప్రార్థిస్తేనే జరుగును. சிலருக்கு ஒரு வருஷம் காத்திருந்து ஜெபிச்சாதான் அற்புதம் நடக்கும். కొందరికి ఒక్క సంవత్సరం కనిపెట్టుంటేనే అద్భుతం அது జరుగుతుంది. அவருடைய கரத்தில் இருக்கு. అది ఆయన చేతిలో ఉంది. நம்முடைய வேலை எப்பவும் பெற்றுக்கொள்ளும் வரைக்கும் ஜெபித்து கொண்டே இருப்போம். కానీ మన పని ఏమిటంటే పొందుకునేంత వరకు నిత్యం మనం ప్రార్థిస్తూనే ఉండాలి. எலியா 2 முறை 3 முறை ஜெபிச்சுட்டு விட்டு இருந்தா, ఏలియా ఒక్కసారి 2 సార్లు 3 సార్లు ప్రార్థించి మానేస్తే
நான் 3 முறை ஜெபிச்சாச்சு, 3 సార్లు నేను ప్రార్థన చేశాను, ஒன்றும் பதிலே காணும், ఏం జవాబు ఇక కనబడలేదు, மேகமே வரல. ఎట్టి మేఘం లేవలేదు. அப்போ ஆண்டவர் என்ன வச்சிருக்கா தெரியலையே, ప్రభు ఏం పెట్టాడో తెలియలేదే சோர்ந்து போய் படுத்துறல. అని సొమ్మసిల్లి పండుకోలేదు. இன்னும் நான் ஜெபிக்கிறேன், ఇంకను ప్రార్థించేది, இன்னும் நான் ஜெபிக்கிறேன். ఇకనునే ప్రార్థించేది. கர்த்தர் வாக்கு கொடுத்திருக்கிறார், ప్రభు వాగ్దానం ఇచ్చాడు, மழை வந்தே ஆகணும், వర్షం వచ్చి తీరాలి. இன்னும் நான் ஜெபிக்கிறேன். ఇకనునే ప్రార్థించేది, அற்புதத்தை பெற்றுக்கொள்ளும் வரைக்கும் ஜெபி. అద్భుతాన్ని పొందుకునేంత వరకు ప్రార్థించేదను. அதான் கருத்தான ஜெபம். అదే ఆసక్తి గల ప్రార్థన. அல்லேலூயா. హల్లెలూయా. நீங்க ஜெபிச்சீங்கன்னா எனக்கு அது அந்த அற்புதம் நடக்கும். మీరు ప్రార్థిస్తే నేడు అద్భుతం జరుగుతుంది. கருத்தா ஜெபிக்கிறது. ఆసక్తితో ప్రార్థించాలి. இங்கிலாந்து தேசத்துல ஸ்மித் விக்கிள்ஸ்வர்த்னு ஒரு தேவ மனிதர் இருந்தார். ఇంగ్లాండ్ లో సిమిత్ వికిల్స్వర్త్ అంటుండే ఒక దైవజనుడు ఉండేవాడు. அவர் நல்ல ஒரு விசுவாச வீரன். ఆయన ఒక మంచి విశ్వాసపు యోధుడు. அவர் ஜெபம் பண்ணா பெற்றுக்கொள்ள வரைக்கும் ஜெபம் பண்ணுவார். ఆయన ప్రార్థిస్తే పొందుకునేంత వరకు ప్రార్థిస్తాడు. அவர் அந்த 100 வருஷத்துக்கு முன்னால அவர் ஊழியம் செய்து அவர் மூலமா பெரிய எழுப்புதல் வந்தார். 100 ఏళ్ల క్రితం ఆయన బహుబలంగా సేవ చేసి గొప్ప ఉద్యమం వచ్చిందండి. ஒரு சமயம் அவருக்கு ஒருத்தர் கடிதம் எழுதியிருந்தாங்க. ఒకనొక సమయమున ఆయనకు ఒక వ్యక్తి ఉత్తరం రాశాడు. எங்களுடைய வாலிப மகள் மரணப்படுக்கையில் இருக்கிறாள், మా యవ్వన కుమార్తె మరణపు సయం మీద ఉంది, நீ ஜெபிக்க முடியுமா? మీరు వచ్చి ప్రార్థించగలరా? இவர் ஒரு பட்டணத்துக்கு ஊழியத்துக்கு போயிட்டு திரும்பி வந்தார். ఈయన ఒక పట్టణానికి పరిచయం వెళ్ళి తిరిగి వచ్చాడు. இரவு தான் வந்து சேர்ந்தார். రాత్రే వచ్చి చేరాడు. இந்த கடிதத்தை பார்த்தார். ఆ ఉత్తరాన్ని చూశాడు. அது லண்டன்ல ஒரு பகுதியில். అది లండన్ లో ఓ ప్రాంతం. அந்த கடிதத்தை பார்த்தோன்னா ஆவியானவர் பேசினார். ఆ ఉత్తరాన్ని చూచిన పరిశుద్ధాత్మను మాట్లాడాడు. போய் ஜெபம் பண்ணு, నువ్వు వెళ్ళు ప్రార్థించు. ஆவியானவர் தோண்டின உடனே పరిశుద్ధాత్ముడు పురిగొలిపిన వెంటనే தன் காரை எடுத்துக்கொண்டு அட்ரஸ் தேடி போனார். తన కారు తీసుకొని ఆ చిరునామాను వెతుక్కుంటూ వెళ్ళాడు. இரவு வெகு நேரமாகிவிட்டது. అయితే రాత్రి చాలా సేపు అయింది. அந்த வீட்டை கண்டுபிடித்து ఆ விட்டார். ఇంటిని ఆయన ఎలాగను కనుగొన్నాడు. அவர் வந்து சேர்ந்த போது ఆయన వచ్చి చేరినప్పుడు அந்த வீட்டுக்குள்ள இருந்து டாக்டர் வெளியே போனார். ఆ ఇంట్లో నుండి వైద్యుడు బయటకు వచ్చాడు. இவர் உள்ள போய் சொன்னார், நான் தான் ஸ்மித் விக்கிள்ஸ்வர்த். ఈయన లోపలికి వచ్చి అన్నాడు, నేనే సుమిత్ వికిల్స్వర్త్ని అన్నాడు. நீங்க லெட்டர் அனுப்பியிருந்தீங்க, మీరు ఉత్తరం పంపించారు, உங்க மகளுக்கு சோமல்லன்னு ஜெபிக்க வந்திருக்கிறேன். మీ అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదని ప్రార్థించడానికి వచ్చాను అన్నాడు. அவரை உள்ளே வர வச்சாங்க. అయితే ఆయన లోపల ఆహ్వానించారు. அந்த குழந்தை பெற்றோர் உடன் பிறந்தவங்க பெரிய கூட்டமே வீட்டுல இருந்தாங்க. అక్కడ తల్లిదండ్రులు తోబుట్టులని బోళ్ళంత జనం మోక ఉంది అక్కడ. இப்பதான் டாக்டர் வந்து சொல்லிட்டு போறாங்க, ఇప్పుడే వైద్యులు వచ్చి చెప్పి వెళ్తున్నారండి, இனி பிழைக்கிறது கஷ்டம், ఇక అమ్మాయి బ్రతుకుట కష్టము, சில மணி நேரத்துல இறந்துருவாங்கன்னு కొన్ని சொல்லிட்டாங்க. గంటల్లో ఆ చిన్నారి చనిపోయిద్ది అన్నారు. எல்லாம் துக்கத்தோட அழுதாரு. అందరు దుఃఖంతో ఏడ్చారు. இல்ல அந்த மகள் எங்க இருக்கா எனக்கு காமிங்க. అయితే అన్నాడు, ఆ చిన్నది ఎక్కడుంది చూపించండి అన్నాడు. உள்ள அவருடைய அறைக்கு அழைச்சிட்டு போனாங்க. లోపల ఆమెన్న గదికి తీసుకెళ్ళారు. அங்க ஒரு வாலிப மகள் ஏற்கனவே பிணம் போல படுத்து అక్కడ ఒక యవనసురాలు శవంగానే ముందు అక్కడ పండబెట్టబడింది. சும்மா மூச்சு மட்டும் வந்து கொண்டிருந்து ఊరికినే ఊపిరి మాత్రం అలా ఆడుతుంది. அவளை பார்த்து கொண்டு இருக்கும் போது ఆమెను చూస్తూ ఉండగా அவங்க எல்லாம் అழுதுகிட்டு இருக்கிறாங்க. వారందరూ ఏడుస్తూనే ఉన్నారు. பெற்றோர் கூட பிறந்தவங்க எல்லாம் ஐயோ சாக போறாளேன்னு அழுகிறாங்க. తల్లిదండ్రులు తోబుట్టులు అయ్యో మరణించబోతుంది అని బోర్న ఏడుస్తున్నారు. இவர் கூட சேர்ந்து ஜெபிக்க யாருமே ஆயத்தமா இல்ல. ఈయనతో పాటు కలిసి ప్రార్థించడానికి ఎవరు సిద్ధంగా లేరు. இவர் பார்த்தாரு, எல்லாரும் வெளியே போங்க, நான் ஜெபிக்க போறேன்னு. ఈయన చెప్పాడు, అందరు బయటికి పోండి, నేను ప్రార్థన చేస్తాను. நீங்க இப்படி அழுதுகிட்டு இருந்தா அற்புதம்லாம் நடக்காது. ఇలా మీరు ఏడుస్తుంటే అద్భుతాలు జరగవు. விசுவாசிக்கணும், విశ్వసించాలి. எல்லாம் வெளியே போங்க, అందరు బయటికి వెళ్ళండి అన్న, நான் ஜெபிக்கிறேன். నేను ప్రార్థిస్తాను. இல்ல இல்ல நாங்க இங்கே இருக்கிறோம், நீங்க ஜெபம் பண்ணுங்க. లేదు లేదని మేము ఇక్కడే ఉంటాం, మీరు ప్రార్థించండి అన్నారు. இல்ல நீங்க அழுதுகிட்டு இருக்கிறது எனக்கு டிஸ்டர்பன்ஸா இருக்குது, விசுவாசம் இல்லை உங்களுக்கு, வெளியே போங்க. అయితే మీరు ఏడుస్తున్నా నాకు అభ్యంతరంగా ఉంది, మీకు విశ్వాసం లేదు, అందరు బయటికి వెళ్ళండి అన్నారు. இல்லைங்க எங்க மகள் சாக போறேன்னு டாக்டர் சொல்லிட்டாங்க. వారు అన్నారు, ఏమండి మా కుమార్తె చనిపోతుందని వైద్యులే చెప్పేశారు, நீங்க ஜெபம் பண்ணுங்க, ఇక మీరు ప్రార్థించండి. அவ உயிர் போகும்போது நாங்க கூட இருக்க வேண்டாமா? ఆ ప్రాణాలు పోయేటప్పుడు మేము ఉండాలి కదండి ఆమెతో. அவருக்கு இன்னும் கோபம் வந்துட்டு, ఆయనకి ఇంకా కోపం వచ్చింది. உயிர் போறது தானே பார்க்கணும், అయితే ఆమె చనిపోవడమే కదా మీరు చూడాలనుకున్నారు, நீங்க பார்த்துக்கிட்டே இருங்க, நான் போறேன் அப்படின்னு கோட்டத்துக்கு தோல்ல போட்டாரு, போய்கிட்டே இருந்து. అయితే మీరు చూస్తుండండి, నేను పోతానని తన భుజాన కోటేసుకుని బయటికి సాగాడు. நான் இதுக்கெல்லாம் ஜெபிக்க மாட்டேன், దీనికంతా నేను ప్రార్థించను, நீங்க சாகிறத பாருங்க, మీరు ఆమె చనిపోయేది చూడండి, நான் போறேன் அப்படின்னு போயிட்டு నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోయాడు. எல்லாம் ஓடி வந்தாங்க. అందరు పరుగున இல்ல వచ్చారు. இல்ல நீங்க ஜெபம் பண்ணுங்க, లేదయ్య గారు మీరు ప్రార్థించండి అయ్యా. அவர் கொஞ்சம் கண்டிப்பான ஊழியக்காரர், ఆయన కొద్దిగా నిక్కచ్చత్తైన సేవకుడు, நம்மள மாதிரிலாம் சாப்பிட்டான ஆள் கிடையாது. మన
మనలా మృదువైన మనిషి కాదు ఆయన. இது இப்படின்னா அப்படிதான். ఇది ఇలా అంటే ఇలానే, வெளியே போனா போயிரு. బయటికి పొమ్మంటే పోవాల్సిందే. ஆண்டவர் அவிசுவாசம் இருக்க இடத்துல கிரியை செய்ய மாட்டார். ప్రభు అవిశ్వాసం ఉండు చోట పని చేయడు. நீ உட்கார்ந்து சாகுற ஆளுக்கு அழுதுகிட்டே இருப்ப, நான் ஜெபிக்கணுமா? అయితే చనిపోయే వ్యక్తి నువ్వు చూసి ఏడుస్తుంటావు, నీ కొరకు నేను ప్రార్థించాలా? உனக்கு விசுவாசமே இல்ல, నీకు విశ్వాసమే లేదు, நான் ஜெபம் பண்ணி என்ன నేను பிரயோஜனம்? ప్రార్థిస్తే ప్రయోజనం ఏంటి? வெளியே போங்க. బయటికి పోండి. எல்லாரும் பயந்து போய் வெளியே போயிட்டாங்க. అందరూ దడుచుకొని బయటికి వెళ్ళిపోయారు. கதவு மூடினார். తలుపులు వేసేసాడు. அந்த படுக்க பக்கத்துல முழங்கால் படியிட்டார். అయితే ఆమె పరుపు దగ్గర మోకరించాడు. ஆண்டவரே, நீங்க தானே வர சொன்னீங்க, ప్రభా నీవే నన్ను రమ్మని చెప్పావు కదా, இந்த மகளுக்கு உயிரை கொடுங்க, ఈ కుమార్తెకు ప్రాణాన్ని ప్రసాదించు சுகம் கொடுங்க అని స్వస్థతనివ్వండి. அப்படின்னு ஜெபிச்சுக்கிட்டே இருந்தார். అలా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మతో నింపబడి கிட்டத்தட்ட 1 மணி நேரம் ஜெபிக்கிறார். దరిదాపులు 1 గంట ప్రార్థించాడు. அவருடைய ஆவியில் அவருக்கு தெளிவா தெரியும் வரைக்கும் ஜெபம் பண்ணுவார். ఆయన ఆత్మలో స్పష్టంగా అవగాహన వచ్చేంత వరకు ప్రార్థిస్తాడు. ఆయన பெரும்பாலும் அவர் ஜெபிச்ச கண்ணை திறந்தா இயேசு சிரித்த முகமா காட்சி கொடுப்பாராம். ఆయన కొన్ని సందర్భాల్లో ప్రార్థనలో కళ్ళు తెరిచి చూస్తే యేసయ్య చిరునవ్వుతో ఆయనకి దర్శనం ఇస్తాడు. இயேசுவை பார்த்துட்டாருன்னா பதில் வந்துட்டுன்னு அர்த்தம். అయితే యేసయ్యను తను చూశాడంటే జవాబు వచ్చిందనే అర్థం. 1 மணி நேரம் ஜெபம் பண்ணினார். 1 గంట ప్రార్థించాడు. ஜெபிச்சிரு கண்ணை திறந்தால் ప్రార్థించి కళ్ళు తెరిస్తే இயேசுடைய முகத்தை பார்க்க முடியவில்லை. యేసయ్య ముఖాన్ని చూడలేకపోయాడు. அவருக்குள்ள ஒரு தடுமாற்றம் வந்தது. ఆయనలో ఒక తడబాటు వచ్చింది. இந்த படுக்கையில் இந்த வாலிப மகளை பார்த்தார். అయితే పడక మీద ఉన్న ఆ యవనసరాన్ని చూశాడు. அப்பதான் அவர் மூச்சு அப்படி இழுத்து விட்டாள். అప్పుడే ఆమె ఊపినలా పీల్చుదిలింది. அவருடைய உயிர் போய்விட்டார். ఆ ప్రాణం పోయింది, மரித்து விட்டாள். మరణించింది. இவர் கண்ணுக்கு முன்னால் அவள் செத்து போய்விட்டாள். ఈమె కళ్ళెదుటనే ఆమె చనిపోయింది. இப்போ உயிர் இல்லாத ஒரு சடலம் தான் வீடு முன்னால் இருக்குது. ఇప్పుడు ప్రాణాలు లేని ఒక శవమే ఆయన ఎదుటుంది. நம்மளா இருந்தா என்ன பண்ணியிருப்போம்? మనమైతే ఏం చేసి ఉండేవారం? என்ன நான் யோசித்து பார்த்தேன். నా సంగతి ఆలోచించానప్పుడు தெரியாம வந்து மாட்டிக்கிட்டமே, పొరపాటున తిరిగొచ్చి ఇరుక్కుపోయా ప్రభా, பிள்ளை செத்து போச்சே, ఈ అమ్మాయి చచ్చిపోయింది, என்ன பண்றது? ఏం చేసేదయ్యా? அவர் அப்படி கிடையாது. ఆయన అలా కాదు. அவர் வைராக்கியமான ஒரு ఆయన వైరాగ్యత గలవాడు. முரட்டு விசுவாசம் உள்ளவர். ఆయన మొరటైన విశ్వాసం కలిగిన వాడు. மறுபடியும் ஆண்டவரை நோக்கினார். మరలా ప్రభు తట్టు చూశాడు. ஆண்டவரே, உங்க மக செத்துட்டான்னு சொல்றதுக்காக என்ன அனுப்புனீங்க? ప్రభా నీ కుమార్తె చనిపోయిందని వారు చెప్పడానికే నన్ను పంపించావు. இதுக்கா நான் வரணும்? దీనికా నేను అంత దూరం వచ్చేది? நீங்க தானே என்ன அனுப்புனீங்க. నువ్వేగా నన్ను పొమ్మని చెప్పావు. இவளுடைய உயிர் திரும்ப வரணும். ఈమె ప్రాణం మరలా తిరిగి రావాలి. இவளுடைய உயிர் திரும்ப வரணும். ఈమె ప్రాణం మరలా తిరిగి రావాలి. இவளை உயிரோட எனக்கு தரணும். ఈమెని ప్రాణాలతో నా చేతికి అప్పగించాలి. விடாம ஜெபிக்க ஆரம்பித்தார். ఇక మానక ప్రార్థించాడు ఆయన. மறுபடியும் 1 மணி நேரம் ஜெபிச்சிருப்பார். మరలా 1 గంట ప్రార్థించుంటాడు. அவருடைய ஆவியில் ஒரு களி கூறுதல் வந்தார். ఆయన ఆత్మలో ఒక కేరింత వచ్చింది. அவளுக்குள்ள ஒரு சந்தோஷம் வந்தது. ఆయనలో సంతోషం వచ్చింది. கண்ணை திறந்து பார்த்தார். కళ్ళు తెరిచి చూశాడు. இயேசு கிறிஸ்து சிரித்த முகத்தோடு காட்சி. యేసయ్య చిరునవ్వుతో ఆయన ఎదుట ప్రత్యక్షమాయెను. தெரிஞ்சிட்டு இயேசு பதில் கொடுத்துட்டார். ఆయనకి అర్థమైపోయింది ప్రభు జవాబు ఇచ్చేశాడు అని. படுக்கையில் இருந்த அந்த மகளை திரும்பி பார்த்தார். ఇక పక్క మీద ఉన్న కుమార్తె వైపు చూశాడు. அவளுக்குள்ள உயிர் வந்திருந்தது, திரும்பி படுத்தாள். ఆమెకు ప్రాణము వచ్చింది, మరలా తిరిగి అటువైపు తిరిగి పండుకుంది. செத்து போன அந்த மகளுக்குள்ள திரும்ப உயிர் வந்து விட்டது. చనిపోయిన ఆ కుమార్తెలో మరలా జీవం వచ్చింది. உடனே ஆண்டவரை துதிக்க ஆரம்பித்தார். వెంటనే ప్రభుని స్తుతించడం మొదలుపెట్టాడు. துதித்து கொண்டே இருக்கும்போது ఆయన స్తుతిస్తూ ఉండగా அந்த மகள் படுக்கை விட்டு எழும்பி ఆ కుమార్తె పక్కన లేచి அந்த அறையில ஒரு பியானோ இருந்தது. ఆ గదిలో ఒక పియానో ఉన్నది. அதுல போய் அழகாய் ஆண்டவரை துதித்து ஒரு பாடலை இசைத்துக் கொண்டு ఆ పియానోలో చక్కగా వాయిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఓ పాటను ఆలపించింది. இந்த సత్తத்தை கேட்ட உடனே குடும்பத்தார் தெரிந்து கொண்டாங்க, நம்ம மகள் தான் இப்படி வாசிப்பாள். ఈ శబ్దాన్ని వినగానే కుటుంబ సభ్యులు బయట ఉన్న వారు ఈ రీతిగా వాయించేది మన కుమార్తె కదా అని గ్రహించారు. எல்லாரும் ஓடி வந்தார்கள். అందరూ పరుగు పరుగున వచ్చారు. இவர் கதவை திறந்த போது తలుపు తెరిచి చూడగా அவள் உயிரோடு உட்கார்ந்து இசைக்கருவியில ஆண்டவரை துதித்து பாடிக்கொண்டு ఆమె ప్రాణాలతో కూర్చుని ఆ యొక్క వాద్యపు పనిముట్టుతో దేవుని స్తుతిస్తూ ఆమె పాడుతూ ఉంది. விசுவாசம் உள்ள ஜெபம், విశ్వాసం గల ప్రార్థన, கருத்தான ஜெபம், ఆసక్తి గల ప్రార్థన, பெற்றுக்கொள்ளும் வரைக்கும் ஜெபம், పొందుకునేంత వరకు చేసే ప్రార్థన, எதிர்பார்ப்போடு ஜெபிக்க ఎదురు చూపుతో చేసే ప్రార్థన. ஆண்டவர் அற்புதத்தை செய்தார். ప్రభు అద్భుతాన్ని చేశాడు. இன்னைக்கு எலியாவின் தேவன், ఈ దినాన ఎలియా దేవుడు, ஸ்மித் விக்கில்ஸ்வத்தின் தேவன், వికిల్స్వత్ యొక్క దేవుడు, அவர் நம்முடைய தேவன், ఆయన మన దేవుడు, அவர் உங்களுடைய தேவன். ఆయన మీ దేవుడు. உங்களுக்கும் பதில் தருவார். మీకు కూడా ఆయన జవాబు ఇచ్చును. உங்களுக்கும் இன்றைக்கு அற்புதம் செய்வார். మీకును ఆయన అద్భుతం నేడు జరిగించును. எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది విశ్వసిస్తున్నారు? எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది విశ్వసిస్తున్నారు? யாவர் எழுந்தனர்? మనమందరం లేచి నిలబడి, எல்லாரும் எழுந்தனர். అందరూ లేచి నిలబడి நாம் ஜெபத்திற்காக எழுந்தனர். మనం ప్రార్థించడానికి లేచి నిలబడాలి. Thank you Jesus. தகப்பனே,
பிதாவே உம்முடைய பிள்ளைகளுடைய ஜெபத்தை கேட்டதற்காய் ஸ்தோத்திரம். తండ్రి నీ బిడ్డల యొక్క ప్రార్థనను ఆలకించదు మీకు వందనాలయ్యా. வேலை இல்லாத பிள்ளைகளுக்கு நல்ல வேலைக்கு வழி திறக்கிறதற்காய் ஸ்தோத்திரம். ఉద్యోగులు లేని బిడ్డల ప్రభా ఉద్యోగానికై మంచి మార్గము తెరచడం మీకు వందనాలయ్యా. அவருடைய கடன் பிரச்சனையை மாற்றுகிறதற்காய் ஸ்தோத்திரம். అప్పుల సమస్యను తీర్చడం మీకు వందనాలు ప్రభా. வறுமை குடும்பத்தை விட்டு விலகுகிறதற்காய் ஸ்தோத்திரம். నాయనా వారికి పేదరికము కుటుంబాన్ని విడిచి తొలగిపోయడం మీకు వందనాలయ్యా. தடைப்பட்ட காரியத்தை வாய்க்க பண்ணுகிறதற்காய் ஸ்தோத்திரம். ఆటంకపరచబడ్డ అంశములని ప్రభా సఫలపరచడం మీకు వందనాలు. பிள்ளைகளுடைய திருமண காரியத்தை வாய்க்க నాయనా பண்ணுகிறதற்காய் బిడ్డల యొక్క ஸ்தோத்திரம். వివాహ విషయాన్ని ప్రభా సఫలపరచడం మీకు వందనాలు. கர்ப்பத்தின் ஆசீர்வாதத்தை அருளுகிறதற்காய் ஸ்தோத்திரம். గర్భఫలమైన ఆశీర్వాదం ఇచ్చడం మీకు వందనాలు. வியாபாரத்திலே நஷ்டமடைந்த பிள்ளைகளுக்கு என் ஆசீர்வாதத்தை கட்டளையிடுகிறதற்காய் ஸ்தோத்திரம். వ్యాపారాల్లో నష్టాలు పాలైన బిడ్డల ప్రభా నువ్వు ఆశీర్వాదం ఆజ్ఞాపించడం మీకు వందనాలు. இழந்து போனதை திரும்ப தருகிறதற்காய் ஸ்தோத்திரம். కోల్పోయిన మరలా తిరిగి పొందుకున్నట్టు చేసేందుకు మీకు వందనాలు ప్రభా. எங்களுடைய ஜெபம் கேட்கப்பட்டதற்காய் మా ஸ்தோத்திரம். ప్రార్థన ఆలకించబడినందుకు మీకు వందనాలయ్యా. ஒவ்வொருவரையும் நீர் ஆசீர்வதித்து விட்டதற்காய் ప్రతి ஸ்தோத்திரம். ఒక్కరిని ఆశీర్వదించడం మీకు వందనాలు. இயேசுவின் நாமத்திற்கே மகிமை యేసు உண்டாவதாக. నామమున మహిమ కలుగును గాక. உமக்கே மகிமை செலுத்துகிறோம். మీకే మహిమను చెల్లిస్తున్నాం. உம்முடைய பிள்ளைகளை ஆசீர்வதித்து அனுப்புகிறதற்காய் నీ நன்றி. బిడ్డలను నువ్వు ఆశీర్వదించి పంపించడం మీకు వందనాలు. தகப்பனே, நாங்கள் பிரயோஜனமான ஊழியர்கள், తండ్రి మేము పనికి మాలిన సేవకులమయ్యా. கடமை மாத்திரம் செய்தோம். నాయనా నీ పని మాత్రం మేము చేస్తున్నాం. எல்லா மகிமை இயேசு ராஜாவிற்கு உண்டாகட்டும். సమస్త మహిమ యేసు రాజునికే కలుగును గాక. இயேசுவின் நாமத்தில் ஜெபிக்கிறோம் பிதாவே. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ஆமென். ఆమేన్.